స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుని క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృత నిబంధన 170వ పేజీ, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ అనాదికాల సంఘంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు. ఇగో నాయన, మా ప్రియులు నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలు డేవిడ్ లూదియాని బట్టి స్తోత్రాలు. ప్రతి నెల ప్రభా వారి గృహమందు ఇగో తండ్రి, కొందరికి రక్షణ సువార్తను, కొంతమంది క్రైస్తవులకు సత్యమును పరిచయం చేయడానికి నీవు రేపినటువంటి నీ బిడ్డలను పెట్టి నాయన నేను స్తుతిస్తున్నాను. వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా వారి హృదయాభిలాషను నెరవేర్చండి. దంపతుల కుటుంబానికి చక్కటి ఆయురారోగ్యాలు ఇచ్చి అయా క్రీస్తు కొరకు సైనికులుగా, సత్య సంబంధులుగా, స్తంభములుగా నిలబెట్టి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఇక ఆయా ప్రార్థనా సమావేశానికి విచ్చేసినటువంటి నీ పిల్లలందరినీ పేరు పేరున ఈ రాత్రి దర్శించండి, దీవించండి. వాక్యమైన యేసయ్యని దాసుని అభిషేకించి వినుచున్న ప్రతి వారితోనూ తండ్రి నీవే మాట్లాడి ప్రతి ఆటంకము శక్తులన్నింటినీ లయపరిచి ఈ కార్యము ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని, క్రైస్తవ సమాజమునకు మేలు కలిగినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మరి కృతజ్ఞతా స్తుతి కొడుకు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి డేవిడ్ లూదియా దంపతులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇక ప్రార్థనా సమావేశానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. అపోస్తులైనటువంటి పౌలు ఎంతటి ఉన్నతమైనటువంటి కృపను తాను కలిగి ఉన్నాడో అది తన యొక్క క్రియల ద్వారా, తన విశ్వాసము ద్వారా అది మనకు కనబడుతూ ఉన్నది. హల్లెలూయా. అండి, భక్తి చేస్తున్నటువంటి మన జీవితంలో మన విశ్వాసము, మన క్రియలు అనేటువంటివి సంఘమునకును సమాజానికి కనబడాలనేది దేవుని చిత్తం. హల్లెలూయా. అండి, ఇప్పుడు ప్రాణం అనేటువంటిది ఉంది. ఆ ప్రాణం ఎలా ఉంటుందో మనకు తెలుసా? అమ్మ, అందరు ఎలక్ట్ గా ఉండాలి. మీరు ప్రాణం ఎలా ఉందో మనకు తెలుస్తుందా? గాలి ఎలాగుందో తెలుస్తుందా? తెలీదు. గాలి ఉంది, ప్రాణం కూడా ఉంది, కానీ అది ఎలా ఉంటుందో మనకి తెలీదు. ప్రాణం పోయినట్టుంది బాధ కలిగితే, అది తట్టుకోలేక ప్రాణం విలవిల్లాడిపోతుందని అంటాం మనం కదా. ఆ ప్రాణం ఎలాగా ఉందో మనకు తెలియదు. ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకో, దాని గాయం, ఆ మచ్చ ఉంటది అంతే. కానీ గాలి కనబడదు ఉన్నది, ప్రాణం కనబడదు ఉన్నది. అలాగే నేనేం చెప్తున్నానంటే, యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరిలోనూ కూడా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటిది కాదు, కానీ నీ భక్తిలో విశ్వాసము, దాని క్రియలు సంఘమునకును సమాజమునకును కనబడాలనేది ఆ దేవాది దేవుని యొక్క ఉద్దేశము, ఆయన చిత్తము కూడా. హల్లెలూయా. మరి ఇలాగ కనబడుతుందా నీ క్రియలు, నీ విశ్వాసమును? కనుక అపోస్తులైనటువంటి పౌలు నీలా నాలా యేసుక్రీస్తు ఎవరో తెలియనటువంటి జీవితంలో తను జీవించి ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయన పేరు చెప్తే ఈయన వృద్ధుడైపోతాడు మాట. చాలా మూఢత్వము కలిగి, దౌర్జన్యము కలిగి ఆయన నామం, ఆయన పేరిట ఎవరైనా మాట్లాడడం మొదలెడితే ఈయన సహించేది ఉండదు. అంత కోపోద్రేకుడై అది నాశనం చేయడానికి దుష్ట ఆత్మల చేత, దుష్ట బంధకాల చేత, రాజుల చేత అధికారాన్ని పొంది క్రీస్తు పనిని పాడు చేయడమే తన జీవిత లక్ష్యంగా ప్రాణాధారంగా ఎంచుకున్నాడని అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంది. అలాంటి వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి తర్వాత తను చేస్తున్నటువంటి దైవ భక్తికిని, మిగిలిన వారు చేస్తున్నటువంటి దైవ భక్తికిని చాలా డిఫరెంట్ కనబడుతుంది. సంఘమా, ఏదో రక్షణ పొందాము, చర్చికి వెళ్తున్నాము అని ఏదో అందరిలాగా నువ్వు వచ్చి అందరిలాగా వెళ్ళిపోవడానికి కాదు. నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్నటువంటి వారికి వేరుగా నీవు స్థిరమైన విశ్వాసము కలిగి, ఒక శ్రేష్టమైనటువంటి క్రియలు కలిగి, మంచితనము కలిగి
నీ చుట్టూ ఉన్నటువంటి వారికి వేరుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుడు కూడా నిన్ను నీ చుట్టూ ఉన్న వారి కంటే అత్యధికంగా హెచ్చిస్తాడు, అభిషేకిస్తాడు మాట. హల్లెలూయా. కాబట్టి అందరూ వస్తున్నారు, మనం వస్తున్నాం కనుక అలాగే వెళ్ళిపోయేది కాదు క్రైస్తవ జీవితం అంటే. అందుకని నా హృదయంలో దేవుడు పెట్టినటువంటి మాట ఈ గలతీ 4:19 ఏంటనంటే, క్రీస్తు విరోధి అయినటువంటి ఈ సౌలు అనబడుతున్న వ్యక్తి పౌలుగా మారి ఇప్పుడు ఏం చేస్తున్నాడట, పిల్లలారా మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుందంట. ఎందుకు బాబు? నీ మట్టుకు నువ్వు భక్తి చేసుకో, నీ అందరి నువ్వు విశ్వాసం ఉంచుకో, చక్కగా నీ క్రియలను సంఘం ఎదుట కనబరుచుకోండి, దేవుని నువ్వు ప్రేమిస్తూ నీకు తోచిన సహాయం చేసుకుంటూ నువ్వు వెళ్ళిపో అని అంటలేదు ఆయన అలా లేడు. యేసును నమ్మినటువంటి ప్రతి వారి విషయమై దైవజనుడికి ఏముందంట? ప్రసవ వేదన ఉందంట. దేనికి అంటే, నమ్మవు కదా నువ్వు, అమ్మగారు ఎక్కడికి వచ్చావు? అదే అంటున్నాను, మా లోకంలో ఉండొద్దు, ఉండండి, వాక్యం వినాలి, శ్రేష్టమైనటువంటిది మాట. ప్రసవేదన ఎందుకు కలుగుతుంది భక్తునికి, దైవజనుడి కంటే? క్రీస్తు స్వరూపము మన యందు కనబడాలని అంట. క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలని ఆయనకి ప్రసవేదన కలుగుతుందని మనం అనుకోవచ్చు. నేను సరిగ్గా భక్తి అయిపోతే ఇంకొకరికి ఎందుకండి, ఇంకో సంఘానికి ఎందుకు, పాస్టర్ గారికి ఎందుకు, నేను ఇచ్చే కానుకలు ఇచ్చేసుకుంటున్నాను కదా, నేను ఎలా ఉంటే వాళ్ళకెందుకు, నేను చేసేది చేసుకెళ్ళిపోతున్నాను కదా అని అనుకోవచ్చు. కానుక ఇచ్చేసుకోవడం, చేసేది చేసుకెళ్ళిపోయేది కాదు, కానీ నీలో క్రీస్తు కనబడాలట. హల్లెలూయా. కనుక దాని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి భారము కలిగి పౌలు సార్వత్రిక సంఘము కొరకు ఎక్కడెక్కడో ఏ మూలను ఉన్నటువంటి ప్రతి వారి కొరకు ప్రసవేదన కలుగుతున్నాడు. అంశాలు అడుగు పెడుతున్నాను. ఈ ప్రసవేదన ఈయనకి ఎలా వచ్చింది అని అంటే, ప్రప్రథముగా ఆకాశములను ఈ పంచభూతాలను సృష్టించినటువంటి ఆ దేవుడు మానవుని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నమాట. ఆ ప్రణాళిక ఏంటంటే, ఏ ఒక్కరు భూమి మీద ఉన్నటువంటి జనులు నశించకూడదు. కనుక వారందరూ కూడా దేవుని వలన రక్షింపబడాలి. అనగా ఇక్కడ నీళ్ళలోకి వెళ్ళి ముంచి మతం మారడం కాదు దేవుడు కోరుకున్నది. భయంకరమైనటువంటి నరకాగ్ని గుండం అనేది ఒకటి ఉంది, దాని నుండి తప్పించబడడానికి, రక్షింపబడడం. అందుకే యేసు అనేటువంటి ప్రధానికి రక్షకుడు అని ఉంది. ఇప్పుడు ఎవడో డిచికి బాబా యూట్యూబ్ లో మాట్లాడుతున్నాడు ఏంటి, సరైనోడి దగ్గరకు వస్తే అసలైన ఆన్సర్ దొరుకుతుందన్నమాట. ఏంటి, మిగతా వాళ్ళ నామానికి ఇంగ్లీష్లోను, హిందీలోను, తెలుగులోను సేమ్ అదే పదం వస్తుంది. ఈ యేసుకి ఏంటి, హిందీలోనేమో ఈషా, ఇంగ్లీష్లోనేమో జీసస్, తెలుగులోనేమో యేసు. ఏంటి ఈ పదాలు ఏంటి అంటున్నాడు తెక్కులోడు. వాడికేం తెలుసు? వాడికి మనిషి పుట్టుకు పుడితే కనీసం వాడికి ఏమన్నా అర్థమయ్యేది? వాడికి వాడు మృగంలాగా పశువులాగా మాట్లాడుతున్నాడు, ఆడికేం అర్థం అవుతుంది? దేవుడికి ఇలాగే ఇంగ్లీష్లో ఈ పదం ఎందుకుంది, తెలుగులో ఎందుకుంది, మిగతా వాళ్ళకి అలా లేవు, తెలుగు ఇంగ్లీష్ ఎందు ఒకే పదం వస్తుంది అని మాట్లాడుతున్నాడు తెక్కులోడు. హల్లెలూయా. అంత తొందరగా అర్థం అవడు లోకరక్షకుడు, సర్వేశ్వరుడు. ఎందుకే ఎతికారు మహర్షులు, ఎతికారు, ఓ పరాత్పరుడా నీవెవరు, నువ్వు ఎచ్చటుంటావు, నీ జాడ మేము ఎలా తెలుసుకోవాలి, మమ్మల్ని అసలు నువ్వు ఎందుకు పుట్టించావు, మేము ఎందుకు చనిపోతున్నాము, కనుక దీని నుండి మాకు ఉపశమనం కలగదా అని అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మురుషోమ అమృతంగమని మహర్షులు దేవుడిని వెతికినటువంటి పుణ్యభూమి భారతదేశం అనేది. అందుకే నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. క్రైస్తవులైనంత మాత్రం దేశాన్ని గౌరవించడం అనేటువంటిది ఏమీ ఉండదు. దేశాన్ని ప్రేమించాలి, దేశ భక్తిని కలిగి ఉండాలి మాట. ఏండి, హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులు ఏమి పట్టించుకోరు మాట. ఇంక ఎడ్డు అంటే తడ్డులాగా ఉండేది కాదు క్రైస్తవం అంటే. ఈ పుణ్యభూమి మీద ఎంతో మంది మహర్షులు దైవమును వెతికారు, అన్వేషించారు. కనుక ఆయనకు భూమి మీద ఉన్న మానవాళి పట్ల ప్రత్యేకమైనటువంటి భారం ఉంది. ఎందుకే ఉంది ఈయనకి? ఎవరికి లేని బాధ ఎందుకు వచ్చింది? ఎవరో నశించిపోతుంటే, నరకానికి వెళ్ళిపోతుంటే ఈయనకి ఎందుకు ఆ బాధ అంటే, చూడండి, ఆదికాండం, ద బుక్ ఆఫ్ జీనిసిస్, ఆదికాండం 1వ అధ్యాయము అందరికి బాగా పరిచయమైనటువంటి లేఖనమే. 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. చాలండి. దేవుడు ఏమంటున్నాడట? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. హల్లెలూయా.
క్రియేషన్ ఆఫ్ ద గాడ్. ఏంటి మానవుని హ్యూమన్ క్రియేషన్ ఆఫ్ ద గాడ్, మానవుని సృష్టించినటువంటి వాడు దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి సో దేవునికి మానవుడు నశించిపోతున్నాడని ఇంత బాధ ఎందుకుంది ఆయనకి ఎందుకు ఇంత చింత ఉంది? మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతే ఆయనకి ఎందుకు అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోవడం లేదంటే ఆయన సృష్టించాడు కాబట్టి, నిన్ను నన్ను ఆయన తయారు చేశాడు కాబట్టి ఆయనకి ఆ బాధ ఉంది, ఆ భారం ఉంది. ఎవరు అంట? దేవుని స్వరూపమందు ఆయన పోలుకు చొప్పున భూమి మీద ఉన్నటువంటి మానవుడిని దేవుడు ఏం చేశాడు? సృష్టించాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఎందుకు భారం ఉందంటే ఆయన సృష్టించాడు మాట. నువ్వు నేను ఈ రోజు క్రియేట్ అవ్వడానికి దానికి కారణము దేవుడు దేవుడు దేవుడు. హల్లెలూయా. అయితే ఇలా సృష్టించబడినటువంటి దేవుని స్వరూపమందు సృష్టించబడినటువంటి మానవుడు ఈరోజు మరి ఆ దేవుడు లేనివాడిగా ఎలా బ్రతికేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా ఎలా బ్రతికేస్తూ ఉన్నాడంటే, మొట్టమొదటిగా ఈ భూమి మీద, ఈ భూమి కాకుండా వేరే ఉన్న, అందుకే కొన్నిసార్లు ఈ భూమి అని అంటాం. సాతాన్ని యోబు కాలంలో, యోబు జీవితంలో ఉన్నప్పుడు మొదటి అధ్యాయం యోబు గ్రంథంలో అపవాదిని యేసుప్రభువు వారు ఏమడిగాడు? దేవుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడా? ఎక్కడి నుంచి వస్తున్నాను అన్నాడు? నేను చిన్నవాస నుంచి వచ్చాను, కొంతమంది పెదవాస నుంచి వచ్చారు, కొంతమంది యానం నుంచి వచ్చారు. అవునా? అలాగే సాతాన్ని పరలోక దర్బారుకి యేసుప్రభువు వారు దేవుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సాతానా అని అడిగాడు. అడేం చెప్పాడు సమాధానం? భూలోకంలో నుండి అటు ఇటు తిరుగుతూ వచ్చేదని అన్నాడు. ఎక్కడికి? పరలోకానికి. అంటే వాడు అన్ని లోకాలకి వెళ్ళగలిగే హక్కు అధికారం వాడికి ఇప్పటికీ ఉంది. ఇంకానే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు వెంటనే తీసేసుకోడు ఇచ్చినటువంటి వరాలను. ఏమండి, తమంతట తాము నాశనం చేసుకునేటువంటి వారికి, అందుకంటే మనం చూసావా పాపం పండే రోజు ఒకటి ఉంది అంటారు కదా. చెట్టుకి కాయ ముగిపోయింది అనుకో, ఆటోమేటిక్గా నువ్వు కొయ్యక్కర్లేదు, దాన్ని ఏం చేయక్కర్లేదు, కాయ పండిపోతే దానికి అదే రాలిపోతుంది. అది ఏ చెట్టు అయినా సరే, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, వేప చెట్టు, ఏ చెట్టు అయినా అది ఆ కాయ పండేసింది అనుకో, దానికి అది రాలిపోతుంది, ఉండదు. అవునా? అలాగనే దేవుడు దుష్టులకి కూడా ఇలాగన ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇంకా దేవుడు వాళ్ళని రక్షించడానికి, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా ఈ సమయమందు వారు మారు మనసు రక్షణ పొందడానికి అవకాశం దేవుడు ఇస్తాడు. ఆ యువగా అన్ని కూడా వాడు పోగొట్టుకుంటే ఆ తర్వాత వాళ్ళు పాపం పడిన రోజు ఎవరు వాళ్ళని శిక్షించక్కర్లేదు, తనంతట తానే నాశనం అయిపోతాడు అన్నమాట. అంతవరకు దేవుడు దీర్ఘశాంతుడై మన విషయమే ఎదురు చూస్తూ ఉంటాడట. అందుకని స్వార్థను వినపడ చేస్తున్నాడు, అందుకని దేవుని యొక్క వాక్యమును వినపడ చేస్తున్నాడు. ఈ స్వార్థ, ఈ వాక్యము నీవు పాపం పండే రోజు వరకు కప్పుకుని అలాగే ఉండిపోకూడదని, ఈలోగా దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కరుణ, ఆయన కృపను పొందిన ధన్యుడైపోతావని దేవుడు దీర్ఘశాంతుడికి ఎదురు చూస్తాడు. సో ఈ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి మొదటి మానవుడు ఆదాం, తెలుగులో ఆదాం. హల్లెలూయా. ఆ ఆదాం అనేటువంటి మొదటి మానవుడు ఈ దేవుని స్వరూపమందు దేవుని పోలికను సృష్టించబడినటువంటి మానవుడు ఏం చేశాడంటే, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం వల్ల, త్రోసివేయడం వల్ల ఏమయ్యాడంటే ఇప్పుడు ఆ స్వారూప్యము, ఆ పోలికను కోల్పోయి ఉన్నాడు. హల్లెలూయా. అది పోగొట్టేసుకున్నాడు. ఇప్పుడు తత్ఫలితంగా భూమి మీద ఉన్నటువంటి అన్ని జాతులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఎవరు అంటే, ఆదాము దేవుని స్వారూప్యమును, దేవుని చిత్తమును, దేవుని సంకల్పాన్ని, ఉద్దేశాన్ని కోల్పోయిన వాడుగా ఉంటే ఆ వారసులము మనం అందరము. అందుకని నిత్య నాశనము, నిత్య మరణం అనేటువంటిది ఆదాము వంశము కొరకు కాచుకుని ఉన్నది మాట. అందుకని ఏ మానవుడి ద్వారా అయితే ఈ సంధి తెగిపోయిందో, దేవుని పోలిక, దేవుని స్వరూప్యము కోల్పోయాడో, మరలా దేవుడు ఏం చేశాడంటే క్రీస్తును కుమారుడిగా ఈ లోకానికి పంపించి ఆదాముతో తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని క్రీస్తు ద్వారా కలిగి ఉండడానికి రక్షకుణ్ణి భూమి మీదకి దేవుడు పంపించాడు. అందుకని తెగిపోయిన ఆ సంబంధాన్ని కలపడానికి ఆకాశమునికి భూమికి 3 మేకులు పీక్కోలేనోడు ఎందుకంటున్నాడు కదా. చెప్తున్నాను ఆన్సర్. కన్ను ఎర్ర చేస్తే ఆయన పట్టుకోవడానికి వచ్చిన సైనికులే వెనకడిగి వెళ్ళి పడిపోయారు, భయపడ్డారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆయన నోరు తెరిచి మాట్లాడుతుంటే ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయేవారు. అటువంటిది
3 మేకులు పీక్కోలేనటువంటి అసమర్థుడు ఆయన కాదు కాదు. ముల్లోకాలను ఒక కనుసైగులు కంట్రోల్ చేయగలిగినటువంటి సర్వ వ్యాపకుడు ఆయన. హల్లెలూయా. కనుక ఆయన ఆకాశమునకు భూమికి నడుమున ఈ శిలువ మరణమును పొంది పురాణాల్లో వ్రాయబడినట్లుగా ఓం పంచగాయాయ నమః, ఓం కన్యసుతాయ నమః అనేటువంటి పురాణాల్లో రక్షణకు గురించినటువంటి ఆ ఛాయలు లేఖనాలు నెరవేరడము కొరకు శిలువ మీద మ్రాను మీద వేలాడుతూ పంచగాయాలు ఆయన పొంది తాను చిందించినటువంటి పరిశుద్ధ రక్తము మానవునికి పాపము నుండి విడుదల, పాప క్షమాపణ కలుగుతూ ఉంది. అందుకు ఆ మేకులు పీక్కోకుండా ఉండిపోయాడు ఆయన. హల్లెలూయా. మూర్ఖుడు తెలియనటువంటి వాడు ద్వేషించడం తప్ప ఏంటి ఒకరినొకరు వాదించుకొని విమర్శించుకుంటే సంగతి తెలుస్తుందా? ప్రతిదీ మనకు తెలిసిపోతే తెలియదు కదా. మనకు తెలిసినవి చాలా తక్కువ సంగతులు, తెలుసుకోవాల్సినవి మనకు తెలియనివి ఎన్నో అసంఖ్యాకమైనటువంటి సంగతులు. అలాగే భూమి మీద ఉన్నటువంటి మానవుడు దేవుని గూర్చి ఎన్నో సంగతులు తెలియదు మానవునికి. అందుకని తను తాను మానవునికి బయలుపరుచుకుంటూ మానవునితో మాట్లాడడానికి దేవుడే వస్తే ఈ రోజు మానవ జీవితం, మానవ జాతి ఆయనను రకరకాలుగా తృణీకరించి త్రోసివేసుకుంటూ ఉన్నారు. కనుక నేను నాశనం అవుతాను, మీరు ఎవరు నన్ను కాపాడకని అంటే ఎవరేం చేయగలరు? ఆ వ్యక్తిని నేను బాగుపడాలనుకుంటున్నాను, ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఏదో ఒక రూపంలో ఎవరొకరు సరే బతిమాలుతున్నారు కదా, అవకాశం కోసం కొడుతున్నారు కదా, ఫోన్లని ఏదో జాలి పడతారు. నేను ఇలాగే బ్రతుకుతాను, నేను నాశనం అవుతాను, నీకెందుకు అని అంటే చెప్పి ఊరుకుండా అందరూ అలసిపోతారు, ఇంకెవరు ఏం చేసేది ఉండరు మాట. కానీ యేసు ప్రభువు వారు అలా కాదు. కుడి ఎరమును తెలియని జనులు అన్నాడు నినేవే ప్రజలను గూర్చి లేఖనములోను. బాబు, ఈ ప్రజలకు తెలియదు, అంధకార శక్తి మాయలో బంధకాలలో ఉన్నారు, వీరికి నా ప్రేమను చూపించాలి, వీరికి నా కృపను అందించాలి. ఆ ప్రేమను చూసి నా కృపను పొందినటువంటి వారెవ్వరు కూడా ఆ నిత్య నాశనానికి వెళ్ళకూడదని యేసు ప్రభు వారు ఈ ఘోరమైనటువంటి మరణాన్ని, శాపాన్ని తన మీద వేసుకుని, అందుకే ప్రతి ఆదివారం బలలో నీకు నాకు రావాల్సినటువంటి శిక్షకు బదులుగా ఆయన బలైపోయాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఆదాము ద్వారా కోల్పోయినటువంటి ఈ స్వారూప్యం, ఈ పోలిక క్రీస్తు యేసు ద్వారా మానవ జాతి ఆ స్వారూప్యంలోనికి, ఆ పోలుకు రావడం కొరకు క్రీస్తుని భూమి మీదకు దేవుడు బలి అవ్వడానికి పంపించాడు. అలాగన క్రీస్తు నామము అనేకులు పొందుతూ ఉన్నారు, తెలుసుకుంటున్నారు. ఆయన ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు. అన్ని కులాల్లో నుండి, అన్ని మతాల్లో నుండి, అన్ని జాతుల్లో నుండి దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అలా ఏర్పాటులు ఎవరు అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మన మూలవాక్యంలో వ్రాయబడినటువంటి అపోస్తులైన పౌలు. హల్లెలూయా. ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు ఇప్పుడు ఏమంటున్నాడు? యేసునందు విశ్వాసం ఉంచావు కదా ప్రియమైన పిల్లలారా, మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుతుందని ఆయన చాలా హృదయ వేదన భారముతో ఉన్నాడు మాట. హల్లెలూయా. క్రీస్తేమో ఏ ప్రసవేదన అంటే ఎవరు కూడా పాతాళానికి, నిత్య నాశనానికి వెళ్ళకూడదని క్రీస్తు ఆ ప్రసవేదన పడి ఆయన మరణాన్ని పొంది ఆ దానికి విముక్తిని, విడుదల ఇచ్చాడు. అంటే అప్పుడు దేవుణ్ణి చేరుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు దేవుణ్ణి చేరుకోవడానికి క్రీస్తు మరణము ద్వారా మార్గము, ద్వారము ఏర్పాటు నొందింది. క్రీస్తు ప్రసవేదన మనకి రక్షణ కలిగించింది. ఇప్పుడు చూడండి, భక్తుని ప్రసవేదన ఈ అంశానికి పేరిదే, ఎప్పుడు పెట్టని పేరుదే. హల్లెలూయా. ఈ అంశానికి టైటిల్ ఏంటంటే భక్తుని ప్రసవేదన. హల్లెలూయా. భక్తునికి ఆ ప్రసవేదన ఎక్కడి నుంచి వచ్చింది అంటే అపోస్తులైన పౌలే చెప్పాడు. మునుపు తను ఎవరని చెప్పాడు? దోషకుడును, హింసకుడును, హానికరుడును, పాపులలో ప్రధానుడును అని చెప్పాడు. అంటే ఆయన విషయమే క్రీస్తు ప్రసవేదన ఆయనకు అర్థమైందా లేదా? ఇప్పుడు అమ్మా వింటున్నారా? పౌలుకి మునుపు ఎలాంటి వాడో తనకు తెలుస్తుంది కదా. కనుక దేవుని ప్రసవేదన ఏంటో తనకు అర్థమైంది. ఓహో, నా ప్రభు నన్ను ఎలాంటి ఘోర దుష్టత్వంలో నుండి విడిపించడానికి ఇంత ప్రసవేదన పడ్డాడా? నేను చెప్తున్నాను, స్త్రీలకు బాగా అనుభవం ఉంటుంది. అందుకే పిల్లలను కంటున్నప్పుడు స్త్రీలు, పురుషునికి ఉండదు ఆ ప్రసవేదన. పురుషుడు మహా అయితే తోకోసం ఎట్లా తిరుగుతాడు బయట హాస్పిటల్.
డెలివరీ అయ్యింది. సారీ ఇలా అంటున్నానని పురుషులారా నన్ను తిట్టుకోకండి. అందులో ఆ తోకోసిన మేకలో నేను ఒక్కడిని కూడా. ఇక ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాను, మన కోలంగ సంఘంలోంచి ఆ అమ్మాయి కాకినాడ జీజస్లో అడ్మిట్ చేశారట, డెలివరీకి నొప్పులు వస్తున్నాయి బాబు. అందుకే అడిగాను, ఫోన్ అటెంప్ట్ చేసి అమ్మ ఏమైనా అర్జెంటా లేకపోతే ప్రేయర్ తర్వాత చేయనంటే అర్జెంటే బాబు అని చెప్పారు. కొంతమంది ఫోన్ చేసి మ్యాటర్ చెప్పరు, ముందు నాకు ఫోన్ చేస్తారు కానీ మ్యాటర్ ఏంటి చెప్పరు. అర్జెంటా లేకపోతే ఏమంటే అర్జెంట్ అయితే అప్పుడు నేను మాట్లాడడానికి ఏదో అవకాశం ఇస్తాను. ఈ అర్జెంట్ ఎమర్జెన్సీ కాకపోతే ప్రేయర్ అయిపోయిన తర్వాత చేస్తాను. మరి అర్ధరాత్రి అయితే నేను ఆడవాళ్ళకి చేయను. లేట్ అయితే నేను ఒకవేళ ఎవరికైనా ఆడవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరత ఏమైనా ఏర్పడింది అనుకో, బిఫోర్ 9 ముందే నేను కాల్ చేస్తాను. ఒకవేళ అవతల వాళ్ళు ఎమర్జెన్సీ అయ్యి లేకపోతే ఏదైనా సమస్య కోసం దెయ్యం బట్టి లేకపోతే ఏ నొప్పితోటి ఏదైనా అంటే ఎనీ టైం అర్ధరాత్రులు కూడా చేసేవాళ్ళు ఉంటారు. కానీ నా తరపు నుంచి కాల్ వెళ్ళాలంటే నేను చేయను. హల్లెలూయా. నాకు ఒక నియమం ఉంటది మాట, ఒక క్రమం అనేది నాకు ఉంటది మాట. సో ఎప్పుడైనా చేసినప్పుడు అలా ఎమర్జెన్సీ అంటే ఇమీడియట్ గా మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఎమర్జెన్సీ కాదనుకో తర్వాత మాట్లాడతాం, లేట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రార్థన వెళ్ళేసరికి ఏం చేస్తాం, నైట్ ఇంట్లో అందరూ ఉంటారు, డిస్టర్బెన్స్ ఉంటుంది, అందుకు పొద్దుడు చేస్తాను అనమాట. ఓకే. సో ప్రసవ వేదనతో స్త్రీలు ఏం చేస్తారు, పిల్లల్ని కంటారు కదా. ఒక మాట చెప్తున్నాను, ఎంత ప్రసవ వేదన పడతావో బిడ్డను కనడానికి, ప్రసవ వేదన కడి బిడ్డను బయటికి ఇస్తారు మీరు స్త్రీలు. చాలా వందనాలు మీ అందరికీ కూడా. ఎందుకంటే మిక్కిలి భూదేవికంత ఓర్పు మాట స్త్రీకి దేవుడు ఇచ్చాడు. అలా ఓర్చుకోపోతే నేను ఇంకా మగజాతి అందరూ కూడా స్త్రీ ఓర్చుకోపోతే మేము పిండంగా రాలిపోదు. స్త్రీ అంత ఓర్చుకుంది కాబట్టి పిండంగా రాలిపోకుండా ఒక్కొక్క నెలలో ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత తల్లికి చాలా కష్టమైపోతున్నా ఓర్చుకుని నా తల్లి నన్ను కన్నది, మన తల్లులందరూ మనల్ని కన్నారు మాట. అంటే అంత ఓర్పు ఉంది వాళ్ళకి. అంత ఓర్పు లేదనుకో వాళ్ళకి ఈ రోజు మనం ఎవరు భూమి మీదకి పడేవాళ్ళం కాదు మాట. హల్లెలూయా. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, అంత ప్రసవేదన పడినటువంటి నీ బిడ్డలను భూలోకానికి నువ్వు ఇచ్చావు, కానీ ఇప్పుడు ఆ ప్రసవేదన వాళ్ళని ప్రయోజకులను చేసేస్తుందా, గొప్పలను చేసేస్తుందా, మంచోళ్ళని చేసేస్తుందా? వారికి ఒక జీవితం అనేది ఇంకా లేదు, భూమి మీదకు వచ్చారు అంతే. ఇప్పుడు ఏం చేయాలి అంటే తండ్రిగా తల్లిగా నీ పెంపకం, నీ మంచితనం, సమాజంలో నీవు అందరితోనూ నడుచుకునేటువంటి విధానము, వ్యక్తిత్వము, స్వభావము, దీన్ని బట్టి ఒరే నిన్ను ప్రసవేదంతో కనింది మూర్ఖుడిగా మూర్ఖురాలుగా ఎలా పడతా అలా ఇంటి పరువు తీసేసి వ్యక్తిగా బతుకుతావని కాదు బిడ్డా. కనీసం ఇంటి పరువును కాపాడుతావని, నువ్వు వంశోద్ధారకుడు, మా మంచితనాన్ని చెడగొట్టే వ్యక్తిగా ఉండకూడదని అని చెప్తారా లేదా తల్లిదండ్రులు కదా. అలాగే యేసు ప్రసవేదన మానవ జాతికి పాపము నుండి విముక్తి కలిగింది. ఇప్పుడు భక్తుని ప్రసవేదన చాలా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అంటే దేవుని ప్రసవేదన ఒక కార్యం చేసేసింది. ఇంకా ఇప్పుడు ఆ ప్రసవేదన వ్యర్థమైపోకూడదని దేవుడు భక్తుని హృదయంలో, నేను ఇంతవరకు ఈ మెసేజ్ ఎప్పుడు ఎక్కడ కనీసం కొంచెం కూడా చెప్పలేదు అసలు. అందులో సగం ఒక హాఫ్ కూడా ఎక్కడ చెప్పలేదు. నిజమే, ప్రతి నెల కూడా ఈ స్థలంలో చాలా అద్భుతమైన సందేశాలు అందించాడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ మాట. చాలా విలువైన సందేశాలు, ఒక్కొక్క సందేశం 1,00,000కు మించి 1,00,000 ప్రసంగాలు లాగా ఇంతవరకు ఇక్కడ. అంటే ఆగిపోయిన 2 నెలలు కాకుండా మే ఏప్రిల్ ఆగింది, జూన్ మే ఆగిపోయింది. హల్లెలూయా. చాలా అద్భుతమైన సందేశాలే దేవుడు ఈ స్థలంలో ఇచ్చాడు. అంటే పెట్టుకున్నటువంటి వారికి కూడా భారం ఉండాలి అండి. ఏదో కూటమి పెట్టేసుకొని ఏదో పిలిచేసుకొని కాదు మాట. పెట్టుకునేటువంటి వ్యక్తులకు కూడా ఒక నియమం ఉండాలి, ఒక భారం ఉండాలి, ఒక ఆశ ఉండాలి. నీ ఆశని, నీ భారాన్ని చూసినటువంటి దేవుడు ఏంటి ఆ స్థలమందు ఉన్నతమైన తన అభిషేకంతో, తన మహిమతో దిగి వస్తాడు అన్నమాట. కూటాలు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది కూటాల్లో ఉండరు. నాకు అలా ఇష్టం ఉండదు. కూటం పెట్టుకుని నువ్వు పొయ్యి దగ్గర అని ఊదుకుంటే ఏం ఉపయోగం ఏంటి? ఆ పొయ్యిల సంగతి కూటానికి ముందే అయిపోవాలి మాట. కూటం పెట్టుకుని పొయ్యి దగ్గర కూర్చోడానిక అలా ఉంటే ప్రయోజనం ఉండదు మాట. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రసవేదన, దేవుని ప్రసవేదన వ్యర్థమైపోకూడదు. రక్షణ పొందావు, రక్షణ పొందినటువంటి మనుషులు ఈ రోజు చెప్పండి, ఏ ఊర్లో లేరు క్రైస్తవులు రక్షణ పొందిన వాళ్ళు? ఉన్నారా లేరా? రక్షణ పొందిన ఉన్నారు లేరా? కానీ రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ రక్షకుణ్ణి చూపించేవాడు కనబడడం లేదు. హల్లెలూయా. రక్షణ పొందడం ఎంత ఇంపార్టెంటో, రక్షణ పొందిన నీలో నాలో ఆ రక్షణకు కారణమైనటువంటి
రక్షకుడు కనబడడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. హల్లెలూయా. అలా నా జీవితంలో, కుటుంబంలో, సంఘంలో ఇతరులకు రక్షకుడు కనబడలేకుండా మనం జీవిస్తే అదేమి విశ్వాసం, అదేమి క్రియ? అందుకని అపోస్తులైనటువంటి పౌలు అంత భయంకరమైన స్థితిలో ఉంటుండగా ప్రభు కృప ఎలాగ తనకు దొరికిందో గ్రహించిన వాడే యేసునందు విశ్వాసం చూచున్న అందరి కొరకు ప్రసవేదన పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు అదే ప్రసవేదన భూమి మీద ఏ డినామినేషన్ సేవకులకి, మినిస్ట్రీ సేవకులకి ఏమీ లేదు. నిజం చెప్తున్నాను. ఈ తరములో పౌలు లాంటి ప్రసవేదన కలిగినటువంటి దైవజనుడు అపోస్తలుల అద్దంకి రంజిత్ తోఫిరి గారు. హల్లెలూయా. ఆయన నాకు దైవజనుడిగా, నాయకుడిగా, ఆత్మీయ తండ్రిగా నాకు దొరకకపోతే నేను చెప్తున్నాను, ఈ భారము నాకు ఉండదు. నేనేం చేస్తానో తెలుసా? మీ అందరి కొరకు కూడా నేను చాలా నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటాను. ప్రభు సన్నిధిలో ఏడుస్తాను. అనేక రాత్రులు నిద్రపోకుండా ఏడుస్తాను. కొన్నిసార్లు 2 గంటలకు లేచిపోతాను. ఏదో వేటకి, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళగా 2 గంటలకి లేచిపోతాను. లేచి ఏం చేస్తానంటే మీ విషయమే దేవుని దగ్గర పెనుగులాడతాను. ప్రభువా 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 అని ఎంత బ్రతిమాలుకుంటాను. అంటే అది మీకు ఎలా కనబడుతుంది? మరి ఇన్సెట్ చేసుకున్నాను, నేను ఎలా ఉన్నానో మీరు నన్ను చూస్తారు, కానీ నా హృదయంలో ఉన్నటువంటి ప్రసవేదన మీకు ఎలా కనబడుతుంది? అంటే కనబడాలంటే రోజు నేను మీ దగ్గర ఏడుతూ కూర్చోవాలా? ఏడుతూ కనబడాలా? అలా ఉండం కదా దైవజనులు. ఉన్నా లేకపోయినా సరే ఒక డిగ్నిటీగా క్రీస్తు నామము మహిమ కొరకు మీ దగ్గర చాలా హుందాగానే కనబడతాం. ఎందుకంటే ఓసారి ఒక తమ్ముడు, నేను ప్రేయర్ అయిపోయిన తర్వాత బయటకు వస్తుండగా ఒక చాతబడి చేసేటువంటి వ్యక్తి బట్టలు లేకుండా వస్తున్నాడు. నాకు అర్థమైపోయింది, దెయ్యాలతోటి నా కోసం నేను చెప్తున్నాను. నా కోసం బాగా తెలిసింది ఎవరికంటే దేవుడికి, రెండోది దెయ్యాలకి తెలుసు. మా అమ్మకు కూడా తెలియదు నా కోసం ఎక్కువగాని. హల్లెలూయా. రెండోది దెయ్యాలకు తెలుసు బాగా నా కోసం ఏంటాను. భయంకరమైనటువంటి పోరాటాల్లో దెయ్యాలు మాట్లాడుతుండేవి, గొడవ పెట్టేసి మాట. నేను గమనించేసాను, సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక చాతబడి పెట్టేటువంటి వ్యక్తి బట్టలు లేకుండా వెళ్తున్నాడు. నేను అనుకున్నటువంటి తమ్ముడు, ఏంటి ఎవరు వస్తున్నారు డిఫరెంట్గా అంటే, చీకటి ఇంచుమించు నైట్ 12:30 అవుతుంది, 12 దాటి మాట. ఇప్పుడు నేను భయపడిపోతే నా వెనకాల ఉన్నటువంటి వ్యక్తి కూడా భయపడతాడు. ఏమి లేదు, వేట టైం అయింది కదా, వేటకి వెళ్తున్నారు, దానికే ఉంది, గోసుండి ఉంటుంది, కనబడలేదు అంతే కదా అని చెప్పేసి నేను ఇది ఎంకరేజ్ చేస్తాను తండ్రి. నేను వచ్చేసాను. అలాగే రూమ్లోకి వచ్చేస్తే మనోడు చాలా ధైర్యవంతుడు, బలవంతులాగా రాకుండా ఆగి చూస్తున్నాడు. విత్ ఇన్ సెకండ్స్లో మీరు నమ్మండి నమ్మకపోండి, నేను కాళ్ళు కొడుకుని రూమ్లోకి వెళ్ళాను. తను గుమ్మం మెట్లెక్కేసరికి భయంకరంగా మొత్తం చలి జ్వరం వచ్చేసి భయంకరంగా వణుకు ప్రేట్ చేస్తాననేసరికి అప్పటికే దుష్టాత్మ మాట్లాడేస్తుంది, చంపేస్తాను ఇప్పుడే. నా డైరీలో అది రాసుకున్నాను. 4 సంవత్సరాలు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినా కానీ పరిశుద్ధాత్ముడు నాకు రాలేదు. ఆ రోజు ఆ ఇన్స్టెంట్లో ఆ దుష్టాత్మ ఎదిరించడానికి మోకాళ్ళు వేస్తే బలమైన అభిషేకం దిగొచ్చినటువంటి రోజు. హల్లెలూయా. అండి నేను రాసుకున్నాను నా డైరీలో. మీ ఇంటికి వచ్చి చూడండి, నాది తెరిచిన పుస్తకం. నా జీవితం సీక్రెట్స్ ఏమి ఉండవు నాకు. హల్లెలూయా. సాగరు ఇంకా కొంతమంది చెప్పేవారు నాకు, బాబాయ్ నీ ఫోను లాకేసుకో బాబాయ్ దానికి, ఎందుకంటే నీ ఫోన్ మామూలుగా అందరి చేతిలో ఉంటుంది, వాళ్ళు ఏదైనా చేస్తే నీ మీదకి వస్తుంది, నీకంటే నార్మల్గా విషయం తెలియదు కదా, మామూలుగా అందరిని నువ్వు మన అని నమ్ముతూ ఉంటావు, బోల్డ్ ఇబ్బందులు ఎదురవుతాయి బాబాయ్, ఏమన్నా పెట్టేసి డిలీట్ చేస్తే నీకు తెలియదు, తర్వాత మధ్యలో ఇరికిపోయేది నువ్వే. నాకు ఆ యాప్ లాక్లు ఎలాగేసుకోవాలో కూడా తెలియదు నాకు. నేను కంప్యూటర్ స్టూడెంట్. మళ్ళీ నేను చదువు మీదే నా దృష్టి, మిగిలినటువంటి దాని మీద, బిఎస్సి కంప్యూటర్ సైన్స్ నాది, దాని మీద ఉండదు. ఈ బ్యాంక్ సిస్టము అండ్ ఎక్సెల్ వర్క్, చెక్ బుక్స్ మొత్తం ఎంత ప్రింట్అవుట్ చేసేవాడిని. 5 రాష్ట్రాల వరకు సింగిల్ హ్యాండ్తో నేను ఒక్కడిని చేసేవాడిని. ఒకే 1 నెలలో చేసుకున్నాను మొత్తం వర్క్ అంతా, సిస్టమ్ వర్క్ 5 రాష్ట్రాల వరకు చేసేవాడిని నేను ఒక్కడిని. కానీ నాకు ఈ లాలీపాప్ లాంటి ఈ ఫోన్ లాక్కని ఏమీ తెలియదు నాకు. ఈ దాచుకోవాలి, ఫోల్డర్ పెట్టుకోవాలి, ఏమీ తెలియదు నాకు మొత్తానికి. ఈ కంప్యూటర్ స్టూడెంట్ని మళ్ళీ నేనే అనుకుంటాను కొన్నిసార్లు. నేనేమో సైన్స్ స్టూడెంట్ని, ఇదేట్రా బాబు అనుకుంటాను. దీనికి ఏమొచ్చింది, ఇందులోకి వచ్చిందేమో దయ్యం.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో చెప్తూ ఉన్నాను, మనమే భయపడిపోతే తర్వాత ఆటోమేటిక్ ఇంకొక వ్యక్తులు ఏమవుతారు? భయపడిపోతారు. అందుకు కొన్నిసార్లు దైవజనుడిగా మీ ముందు ఏమండి ఎంతో సమస్య, ఎంతో పోరాటం, ఎంతో ఇబ్బంది ఉన్నా ఏమీ చీకు చింత లేకుండా నవ్వుతే హ్యాపీగా ముందుకు కనపడతాను. ఎందుకు అంటే మీరు కొంచెం ధైర్యం కలిగిన వారిగా ఉంటే చక్కగా బలపడతారు. ఇంకా నేనే మొత్తానికి అలాగ అయిపోయాను అనుకో, మీ ముందు మీకు ఇంకా ఉన్న బలహీనత పోతుంది, ఉన్న శక్తి పోతుంది, ఉన్న విశ్వాసం పోతుంది మాట. అర్థమవుతుందా? కనుక అపోస్తులైన పౌలుకి ఏ భారం ఉందో అదే భారంతో ఈ తరములో దైవజనులు రంజితో ఫ్రీగా సేవ చేస్తున్నారు. మిగిలిన వారికి ఏమీ రాదు. ఇంకో సంఘ వాళ్ళు కోట పెట్టుకుంటే అస్సలే సచ్చిన వెళ్ళకూడదు బాబాయ్. నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరన్నా ఇంకో సంఘ వాళ్ళు కోట పెడితే అస్సలు వెళ్ళొద్దు అని ఎప్పుడైనా చెప్పానా? చెప్పను అసలు. ఒకటి ఏంటంటే నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నా పిల్లల్ని వదులుతాను, వెళ్తారు, వచ్చేస్తారు. ఒక నమ్మకం నాకు ఉంటది మాట. హల్లెలూయా. ఎంతకాలం బంధించేసి అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకని ఎంతకాలం బంధించేస్తాం? హల్లెలూయా. ట్రై చేసుకోమన్నాం చాలా మందికి. మీరు లోపలికి వచ్చి ఏం చెప్తారో తీసుకెళ్ళండి, ఎంతమంది తీసుకెళ్తారని. నాతో మాట్లాడితే భయపడిపోతారు మిగతా పాస్టర్లు. మన కూటానికి ఎవరైనా వస్తే వాళ్ళకి విరేచనాలు వాంతులు అయిపోతాయి. ఇక్కడ దమ్ము ఉంది, గట్స్ ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది మాట. భయపడే ప్రసక్తి లేదు, వదులుతాం మాట. ఏండి నోవాహు వాడులో ఏం వదిలాడు? పావురు మొదలాడు. దైవజనుని మనస్సును ఎరిగినటువంటి పావురము దైవజనుడికి సూచన ఒకటి తీసుకొని వచ్చిందన్నమాట. నేను వదులుతాను నా పిల్లల్ని అందరిని అలాగా. హల్లెలూయా. ఎందుకంటే నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నేను ఎలా పెంచానో ఆ భారం నాకు ఉంది. ఆ పెంపకం అనేటువంటిది నాకు నేను నేర్చుకున్నాను. సో యువర్ క్యారీ అండ్ యువర్ పర్సూట్ ఫ్రీడమ్ ఆఫ్ ద లైఫ్. స్వతంత్రం అనేది లేకపోతే అలాగే దేవుడే ఇచ్చాడు ఆ ఫ్రీడమ్ అనేటువంటిది మనకి. హల్లెలూయా. కనుక ఈ రాత్రి క్రైస్తవ జీవితంలోనే నువ్వు వింటున్నటువంటి సందేశము అతి 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 ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది. ఏంటంటే భక్తుని ప్రసవ వేదన. హల్లెలూయా. ఏ భక్తుడు చక్కగా ఎవరో ఏదో పెట్టింది తినేసి హ్యాపీగా పడుకోవచ్చు కదా. ఎందుకు ఈ చింత, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ బాధ? అదే పౌలు మళ్ళా చెప్పాడు చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28 నుండి చదవండి. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. హల్లెలూయా. చూడండి, దినదినము ఆ భారం కలుగుచున్నదంట. సంఘములు గూర్చిన సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈరోజు చెప్తూ ఉన్నాను, దైవజనుడు ఎందుకు మనకి ఒక మాట చెప్తున్నాను. నువ్వు ఎవరి నామంలో విశ్వాసం రక్షింపబడ్డావు? సేవకు నామంలోనా, జోసెఫ్ నామంలోనా? నా చేత బాప్తిజం పొందినటువంటి వారు ఉన్నారు ఇక్కడ అండి. నా నామంలో బాప్తిజం ఇచ్చాను మీకు, యేసయ్య నామం పెట్టే కదా. హల్లెలూయా. కాబట్టి యేసు నామంలోనే బాప్తిజము, ఇంకొక నామంలోనేమే ఏ మనుషుల నామంలోనూ లేదు. కాబట్టి పౌలు సంఘములన్నిటిని గూర్చిన చింత కలిగి ఉన్నాడు. ఆయనకెందుకు? దానికి ఏం చెప్తున్నా అంటే, యేసు ప్రభు నీకు దేవుడు, ఆయన గూర్చి తెలుసుకోవడానికి నీకు బైబిల్ ఉంది కదా. ఇంక మధ్యలో ఇంకొకరు గొట్టంగా నాలంటాడు ఎందుకు నీకు? హల్లెలూయా. అవసరమా నాలంటాడు? చెప్పండి, అవసరం కదా. కూరలకు కొన్నిసార్లు కరివేపాకు కావాలి మనకి. హల్లెలూయా. కూరలకు ఏం కావాలి? కరివేపాకు కావాలి. ఒకవేళ నేను అంటున్నాను మామూలుగా కరివేపాకు వేసుకోవడం వల్ల అండి టేస్ట్ పెరిగిపోదు, మానేయడం వల్ల టేస్ట్ లేకుండా అయిపోదు. ఒక ఫార్మాలిటీ అంతే. కొత్తిమీర, కరివేపాకు ఏదో కొంచెం ఎక్స్ట్రా మాట ఐటమ్స్ ఏంటి ఫస్ట్ నుంచి అన్నీ ఉన్నాయి ఏమన్నానే. ఇప్పుడు మధ్యలో బోల్ ఎన్నో వచ్చేసి, అప్పట్లో పెళ్ళిళ్ళు అయితే పులిహార, అరుసులు, పప్పు, ఇంకంతే. అప్పట్లో పెళ్ళిళ్ళు కూరలు ఏంటనుకున్న దప్పలం. ఇప్పుడు పిల్లలకి తెలియదు వాట్ ఈస్ దిస్ దప్పలం అంటారు పిల్లలు. ఇప్పుడు తెలుసా రమ్య మీకు? తెలియదు. దివ్య తెలుసా? తెలీదు అసలు. దేవిని తెలుసా? హల్లెలూయా. అప్పుడు పెళ్ళిళ్ళు అలాగుండే, ఇప్పుడు ఇంతంత పొడుగు ఉంటుంది. అది ఏంటి? బిర్యానీ, బాస్మతి రైస్ అంట. ఏవో వచ్చేసే మొత్తం కొత్త ఫ్రూట్స్ కూడానే. ఏవో కొత్త ఫ్రూట్స్. డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది, రేపొద్దు గాడిద గుడ్డు కూడా వస్తుంది. ఈ కొత్త ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. సేమ్ టైము కొత్త రోగాల పేర్లు, కొత్త తెగుళ్ళు కూడా వచ్చేస్తున్నాయి.
అంటే అనేకమైన వస్తున్నాయి కానీ మనుషుడు మాత్రం అలాగే ఉండిపోయాడు. హల్లెలూయా. కనుక దేవుడే నిన్ను రక్షించుకున్నవాడు. ఆయన నామం పేరిట రక్షింపబడ్డావు. నీకు ఆయన తెలుసుకోవడానికి బైబిల్ ఉంది. కాబట్టి చాలా మంది ఏమంటారంటే దేవుడు నాకు ఉన్నాడు, ఎవరు నాకు వద్దు అంటారు. అది తప్పు. హల్లెలూయా. దేవుడు నీకున్నాడు కాబట్టి ఎవరు అక్కర్లేదు కాదు. ఆ దేవుని గూర్చి నీకు చెప్పేవాడు కావాలి. నీకు చెప్పేవారు ఎవరైతే, ఆయన అన్నాడు కదా, నపుంసకుడు అన్నాడు ఏంటి, చాలా అధికారము ధనంతటి మీద, కందాకే క్రింద రాణి గారి దగ్గర అధికారిగా ధనవంతుడిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఆయన అన్నాడు అపోస్తులు 8లోను, ఎవరు నాకు చెప్పేవారు లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని పంపించారు? పిలుపును పంపించాడు. ఆ లేఖనాన్ని చదివినది వినిపింపజేశాడు, గ్రహించాడు, వెంటనే నీళ్లు గమనించాడు, బాప్టిజం తీసుకున్నాడు. అంటే ఇతను చెప్పేది ఏకాగ్రతతో వింటున్నాడు. సేమ్ టైమ్ ఆ వింటున్నట్లు ముంచుడు బాప్తిజం అనే సంగతి కూడా తనకు అర్థమైపోతే నీళ్లు వచ్చిన సంగతి కూడా గమనించేసి వెంటనే బాప్తిజం కూడా పొందాడు. చాలా మంది వాక్యం వింటుండగా వెంటనే మైండ్ సెట్ వేరే సైడ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు దైవజనుడితో మాట్లాడుతూ నెక్స్ట్ ఏం చేసుకోవాలో కూడా అర్థమైపోయేలా గ్రహించారు వాళ్ళు. అందుకే వాక్య పరిచర్యలో నీవు గ్రహింపు లేకపోతే చాలా మిస్ అయిపోతావు. ఇప్పుడు పట్టు మంచం ఉంది, అటు ఇటు ఇద్దరు మనుషులు బిగిస్తాం దాన్ని, అటోడు ఇటోడు మూడేక నలగులేస్తే మళ్ళీ అంతా మొదటికి వచ్చేస్తుంది కదా, మళ్ళీ అంతా లాగి మళ్ళీ టైట్ చేసుకోవాలి. అలాగా వాక్యములో నీవు గ్రహించకపోతే అదంతా నీకు దుర్వినియోగ పాలైపోతుంది అన్నమాట. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి నాన్న? హల్లెలూయా. బ్యాటరీలు మార్చారా? స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సంఘములన్నిటిని గూర్చిన చింత ఉంది. ఆ భారం దినదినము కలుగుతుంది. నేను అంటున్నాను, ఎందుకయ్యా నీకు భారం? నువ్వు మంచోడువు, నువ్వు చక్కగా ఏదో బ్రతుకుతున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నావు, నువ్వు భక్తి చేస్తున్నావు, చాలు అంతే. ఇంకెందుకు మళ్ళీ అందరి కోసం నువ్వు చింతపడి ఆరోగ్యం పాడు చేసుకుని ఎవరెవరి కోసం నువ్వు ఏడ్చి సమాజంలోకి వెళ్ళి దెబ్బలు తినేందుకు? నువ్వు మోకాలు వేసుకుంటే నీ దేవుడు వచ్చి మాట్లాడుతానికి బాగుంది కదా, మరి అలా బ్రతకచ్చు కదా. బ్రతకలేడంట అలాగా. హల్లెలూయా. ఎందుకు అనంటే యేసయ్య నా విషయమే ఎలాంటి ప్రసవేదన కలిగి ఉన్నాడో ఆ ప్రసవేదన నేను కలిగినటువంటి వ్యక్తిని అందరినీ కనాలి అనుకున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను ఎందుకు ఈ ప్రసవేదన పౌలుకంటే. తీతు పత్రికలోనికి రండి ఒక మారు. తీతు పత్రిక అపోస్తులైన పౌలు గారే రాశారు. అది తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు దేశించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. మునుపు ఎలాంటి వారమంట మనము అంటే క్రీస్తును అంగీకరింపక మునుపు, క్రీస్తును రక్షింపక మునుపు మనము అవివేకులమంట, మోసపోయినటువంటి వారమంట, అవిధేయులమంట, దురాశలకు భోగములకు దాసులై ఉండి భోగేచ్ఛల కొరకు పరుగులు తీస్తున్నటువంటి వారమంట. హల్లెలూయా. ఎవరు మునుపు అంటే అలాంటి స్థితిలో ఉంటుండగా మనము క్రీస్తు ప్రసవేదన మనల్ని ఏం చేసిందంటే రక్షింపబడేలాగా, రక్షణ పొందేలాగా చేసింది. ఇంకా అన్నాడు పౌలు ఎఫెసీ పత్రికలోని కూడా రండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. మునుపు ఎవరమంట? మనం దూరస్తులమై ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏమయ్యాం? సమీపస్తులయ్యాము. క్రీస్తునందు దూరముగా ఉండడానికి దగ్గరగా ఉండడానికి తేడా ఉంది కదా. హల్లెలూయా. దూరం బంధులేండి అంటమాట, దూర బంధులు అంట. కొంతమంది ఎలాంటి బంధువులంట? చాలా దగ్గర బంధులు. హల్లెలూయా.
అలాగ మునుపు క్రీస్తుకు దూరముగా ఉన్నవారు, దూరముగా ఉంటే రక్షణకు మనము అర్హులము కాదు, మోక్షానికి యోగ్యులము కాదు. అలాంటి మనలను ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైపోయాం. ఆ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి కూడా చదివితే చూడండి, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించిన ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరమెక్కి మనసు ఎక్కి కోరిక నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమవారి వాళ్ళని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించును. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన మహాకృపదైశ్వర్యం చెప్పిన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. మునుపు ఇలాగున మనం ఉన్నాం. ఈ ప్రపంచ ధర్మం చెప్పిన అంధకార శక్తులట ప్రేరేపిస్తున్నాయి కొందరిని. ఆ ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళ మనం కూడా కడమ వారు వాళ్ళే స్వభావ సిద్ధముగా నడుచుకుని ఏమైపోతున్నామంట, దైవోగ్రతకు. అంటే అర్థం ఏంటంటే నీ మీద నా మీద దేవుని ఉగ్రత మండుతూ ఉంది మాట. హల్లెలూయా. ఏంటి దేవుని ఉగ్రత ఉండాలా మన మీద, దేవుని జాలి ఉండాలా. జాలి ఎవరి మీద ఉంటది, ఉగ్రత ఎవరి మీద ఉంటది అంటే నీవు మునుపు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో రక్షణ పొందినప్పుడు కూడా మరలా నువ్వు మునుపు స్వభావమును మునుపు స్థితిని ఈ ప్రేరేపించేటువంటి శక్తులను అనుసరించి నువ్వు అలాగా నడిస్తే దేవుని ఉగ్రతకు పాత్రులమైపోతామంట. హల్లెలూయా. అందుకని ఈ గలతీ 4:19 ఇది చాలా విస్తారమైనటువంటి అంశం. ఒక కూటంలో చెప్పేటువంటి సందేశం కాదు. ఎప్పుడైనా అవకాశం ఇస్తే పార్ట్ 1 నుంచి 10 వరకు చెప్తాను. హల్లెలూయా. కనుక ఈ గలతీ 4:19 ఎవరి కొరకు ప్రసవేదన ఉంది? వీళ్ళకి రక్షింపబడిన వారి కొరక, రక్షణ లేని వారి కొరక? రక్షింపబడిన వారి కొరకు. రక్షణ లేని వరకు క్రీస్తు ప్రసవేదన ప్రకటించారు వాళ్ళు. ఏండి రక్షణ లేనటువంటి జనాంగాన్ని ఆ భక్తుని ప్రసవేదంతో రక్షించలేము. ఎందుకంటే క్రీస్తు ప్రసవేదన ద్వారా మానవాళికి రక్షింపబడడానికి అవకాశం ఏర్పడింది. రక్తం ఉంది, అక్కడ వాక్యం ఉంది, స్వార్థం ఉంది. ఆ ప్రసవేదని మనం ప్రకటిస్తే రక్షింపబడలేనటువంటి వ్యక్తులు, అవిధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులు విధేయులే, దూరస్తులైనటువంటి వ్యక్తులు సమీపస్తులే క్రీస్తు రక్షణ ద్వారా దేవుని కుటుంబంలో చేర్చబడ్డారు. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు చేర్చబడినటువంటి దేవుని పిల్లలు అన్ని సంఘాలలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు ఇప్పుడు ఏమవుతుందంటే మునుపు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించేస్తున్నారు. అది సంగతి. అర్థమవుతుందా? రక్షింపబడ్డాం. నా పరిధిలో ఇప్పుడు 21వ సంవత్సరం, ఇప్పుడు ఆగస్టు నెల వస్తే 21 కంప్లీట్ అయిపోతుంది. 19వ తారీఖు ఆగస్టు 19కి 21 సంవత్సరం కంప్లీట్ అయ్యి 22వ సంవత్సరం నేను రక్షణలోనికి వచ్చి 3 నెలలు నేను చర్చికి వెళ్ళి కరెక్ట్ గా 7 వారాలు వచ్చినాయి. ఆదివారాలు అంతే. నేను వెళ్ళిన కాంచి రక్షణ పొందడానికి 7 వారాల్లో బాప్తిజం పొందాను నేను. హల్లెలూయా. సో మునుపు నచ్చినట్లుగా మనకు తోచినట్లుగా ఒక నియమం, క్రమం ఏంటి, పరిశుద్ధత ఏమీ తెలియదు మనకి. అంటే ఎలాగా దాని అర్థం అంటే మనం పుట్టాం, అమ్మ ప్రసవేదంతో కన్నది కదా. చిన్నప్పుడు మనం పుట్టాం, పాకుతున్నప్పుడు మన చేతికి ఏది కనపడుతుంది, నోట్లో పెట్టేసుకుంటాం. బాత్రూమ్ వెళ్ళేస్తాం, టాయిలెట్ వెళ్ళేస్తాం, బురద అది ఇది ఉండదు, దొల్లేస్తాం శుభ్రంగానే, ఏది ఉంటుంది నోట్లో పెట్టేసుకుంటాం. అవునా కదా? ఇప్పుడు వాళ్ళు 16 సంవత్సరాల పెద్ద, కొంత వయసు వచ్చింది, కొంచెం మెచ్యూరిటీ లెవెల్లోకి వచ్చారు. ఇప్పుడు ముందులాగే అలాగే ప్రవర్తిస్తారు. ఏంటంటే ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, వాళ్ళకి జ్ఞానం వచ్చింది. అప్పుడు తెలియని వయసు, పరిపక్వత లేదు, ఎలా పడతా అలా బ్రతికేస్తాం. క్రైస్తవ సంఘమా ఇది కూడా సేమ్ అంతే. మునుపు రక్షణ లేనప్పుడు నీకు నాయకుడు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవము, నియమము, క్రమము, ఈ ఆలోచన ఏమీ నీకు లేదు. ప్రపంచాన్ని ప్రేరేపించే ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే తాగేవాడిని రెచ్చగొడితే తాగడాన్ని, వ్యభిచారం కొరకు ప్రేరేపిస్తే, దొంగల్ని, నరహంతకుల్ని
ప్రేరేపిస్తుంటాయి మళ్ళీ ఆ శక్తి. తమ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడానికి ప్రేరేపిస్తుంటాయి శక్తులు. మునుపు అలాంటి స్థితిలో ఉంటుండగా దేవునికి ఎల్లప్పుడూ కూడా దగ్గరగా ఉండడానికి కొంత అవకాశం లేని పరిస్థితి, క్రీస్తు ప్రసవేదన దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఏర్పడింది. హల్లెలూయా. అంత ప్రసవేదన పడి క్రీస్తు నిన్ను నన్ను కంటే ఈ రోజు నీవు నేను ఏం చేస్తుంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనకి నచ్చిన నియమకు, నచ్చిన త్రోవలో, నచ్చిన పని, ఇష్టము, అభిరుచులు, మన కోరికలు, ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కొరకు ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళా అవిధేయులైపోతున్నాం, దైవోగ్రతకు పాత్రులైపోతున్నాం. రక్షణను పొందావు కానీ రక్షకుడు నీలో లేడు అన్నట్టుగా అయిపోతుంటే ఇప్పుడు భక్తుని హృదయంలో ఏం పుట్టిందంట? ప్రసవ వేదన. ఇప్పుడు అంశాలు అడిగి పెడుతున్నారు శ్రద్ధగా వేదన. ఎందుకు పౌలు తన ప్రసవ వేదన పడుతున్నాడు? ఎందుకు భక్తుని ప్రసవ వేదన అంటే ఇప్పుడు చూడండి, ఫిజికల్ గా స్త్రీలు ఏంటి గర్భస్రావం అంటే ఏంటి? అమ్మా మాట్లాడండి అమ్మా, అదేంటి మాకు తెలీదా పదం అన్నట్టున్నారు మీరు. గర్భస్రావం అంటే లోపల శిశువు ఇంకా జీవం ఉండదు, ఇక పోయింది మాట గర్భస్రావం అంటే. అర్థమైందా? ఇప్పుడు నిలబడాలి, అది పిండం నిలబడాలి, నిలవగలవాలి, డెలివరీ వరకు సిద్ధపడాలి అన్నమాట. ఈ చాలా వరకు స్టార్టింగ్ 1-2 months లోనే గర్భస్రావం జరిగిపోతూ రకరకాలుగా కలుగుతూ ఉంటుందా లేదా? అంటే గర్భస్రావం అంటే ఉపయోగం లేదు, నిర్జీవం, ఎవరికి ఉపయోగం లేదు, దుఃఖము, ఏడుపు, బాధ తప్ప గర్భస్రావం ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. అది హానికరమైనది, అది నష్టకరమైనది, అది దుఃఖకరమైనది. కానీ గర్భస్రావం ద్వారా పిల్లల్ని కన్నప్పుడు ఆ పుట్టిన తర్వాత పిల్లల్ని పెట్టి ఏమవుతారు? తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా చూడండి సంగమా, నీవు ఏ సంఘానికి వెళ్ళేటువంటి వ్యక్తివైనా సరే భక్తుని ప్రసవేదన నీకు అర్థం కాకపోతే నువ్వేమవుతావు తెలుసా? గర్భస్రావం అయిపోతావు. రెండో రాకడలో ఎత్తబడేటువంటి అవకాశం నీకు ఉండదు. ఎందుకంటే రాలిపోయిన పిండం అయిపోతావు నీవు. గర్భస్రావం అంటే ఇంకా పిండం ఉండదు, ఇక రాలిపోతావు. భక్తుని ప్రసవేదన అర్థం కాని సంఘానికి క్రీస్తు రాకడలో ఎత్తబడడానికి నో చాయిస్, అవకాశం రవ్వంతా కూడా ఉండదు. ఎందుకంటే వీరు గర్భస్రావం ద్వారా పోయారు వీళ్ళందరూ కూడా. ఇంకా వీరికి నచ్చిన క్రియలు, వీరికి నచ్చిన ఉద్దేశాలు, వీరికి నచ్చినట్లుగా దేవుని క్రమానికి, దైవజనుడు ఆలోచనలకు వేదికగా బ్రతికేస్తారు. కారణం ఏం చెప్పినా, నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించట్లా. ఇప్పుడు చెప్పాను కదా, ఎఫెసీ 2 చెప్పాను కదా, ఆ శక్తి వాయుమండలు అధిపతైన శక్తి ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరేపణలో వీళ్ళు ఏం చేస్తారంటే తమకు నచ్చినట్లుగా, తమకు తోచినట్లుగా ఎలా పడితే అలా బ్రతికేస్తున్నారు. అప్పుడు వీళ్ళందరూ ఏమవుతారు అనుకున్నాం? గర్భస్రావం అయిపోతారు వీళ్ళు. ఎవరికి నష్టం చెప్పండి? ఇప్పుడు ఎవరికి నష్టం? అందుకే పౌలు గారికి మీరు గర్భస్రావం అవ్వడానికి వీల్లేదు, ప్రభు మీ కొరకు ఎంత ఘోరమైన శ్రమ పొంది నిన్ను నన్ను కని అవిధేయులుగా ఉన్న మనల్ని సమీపస్తులు చేసుకున్నాడు. మీరు నా పిల్లలారా ఇలా ఉండడానికి వీల్లేదు. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది అన్నాడు. అంత ప్రసవేదన పడేటువంటి భక్తుని ఎలా వదిలేసుకుంటాం మనం? ఎలా దూరం చేసుకుంటాం మనం? కాబట్టి ఇప్పుడు క్రీస్తు స్వరూపం ఏంటి? క్రీస్తు స్వరూపం ఏంటి? కొంతమంది అంటాం, మనం బాగా మనకు తెలుసు, వీళ్ళకి తాత పోలికైతే రూపం అయితే తాత పోలిక కోసం తాతలా నడుపుతున్నాడు, తాతలా మీసం ఉంది, తాతలాగా అజానుభావుడు, అలాగే అంటారు. కానీ తాత బుద్ధి ఒకటే లేదంటారు. అర్థమైందా? అంటే పోలికలు వచ్చింది, రూపు వచ్చింది మాట, ఆ నడక వచ్చింది, కానీ బుద్ధులు రాలేదంట. అర్థమైందా? అలాగే క్రీస్తు స్వారూప్యము అంటే ఏంటి అని అంటే యేసుప్రభులా గడ్డం పెంచేసుకుని ఒకే నిలువుటంగి వేసుకుని అమ్ముడారా నా కోసం ఎక్కడ నీ కోసం అంటే డైలాగ్ కాదు. హల్లెలూయా. క్రీస్తు స్వరూపము ఏంటి అని అంటే క్రీస్తు, ఇప్పుడు చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా, ఆత్మఫలం కోసం చెప్పాడు కదా, ఎంత 22 చదవండి అన్న. అయితే ఆత్మ ఫలమేమనగా చూడండి 9 ఉన్నాయి అక్కడ. తొనలో ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నీమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేస్తున్నారు. ఈ ఆత్మ ఫలము ఒకటే. ఫలాలు అంటారు కొంతమంది, ఫలాలు కాదు, ఒకే ఫలం. ఒక బత్తాయి ఉంది, దాంట్లో తనలో ఎన్నైనా ఉండొచ్చు, కాయని పెట్టుంటాయి.
అలాగా ఇక్కడ ఒక తొన ఉంది, ఒక పండు ఉంది. ఆ పండు పేరు ఏంటంటే ఆత్మఫలం. దాంట్లో ఎన్ని తొనలు ఉన్నాయంటే 9 తొనలు ఉన్నాయి. అందులో ప్రేమ అంట, మంచితనం అంట, ఆశానిగ్రహం అంట, సాత్వికం అంట, దయ అంట. ఇవన్నీ ఏంటంటే క్రీస్తు స్వరూపంలో ఉన్నటువంటి దినుసులు. హల్లెలూయా. బిర్యానీకి కావాల్సిన పదార్థములు: మొట్టమొదట 2 కేజీలు రైస్ తీసుకోవాలను, తర్వాత 1 కేజీ చికెన్ తీసుకుని దాన్ని బాగా కడిగేసి పెరుగు మొత్తం మసాలా కారం మొత్తం అన్నేసి 1 గంట సేపు దాన్ని అలా ఉంచబడను. ఇది చెప్తున్నారు కదా వంట లెక్కల ప్రోగ్రాలు. హల్లెలూయా. ఎవరు చూస్తారో వంటలు. కొంతమంది సర్ఫ్ ఏదో తెలీదు, సాల్ట్ ఏదో తెలియదు. సర్ఫ్కి సాల్ట్ ఏదో తెలియదు. సాల్ట్ అయిపోయి సర్ఫ్ వేస్తే ఎలా ఉంటది అక్కడ రమ్యక్క? హల్లెలూయా. సంతూర్ అలాగే వాషింగ్ పౌడర్, నిర్మా అంతా నురిగే. అలాగా మసాలాకి దినుసులు వేస్తారు కదా, ఈ మొత్తం అంతా కూడా దాల్చిన చెక్క, యావాలు ఇవన్నీ వేస్తారు కదా, లామొగ్గలు, గిలికాయలు అన్ని. అలాగా క్రీస్తు స్వరూపమునకు కొన్ని దినుసులు ఉన్నాయి మాట. రక్షింపబడినటువంటి నీకు ఈ ఆశా నిగ్రహము, ఈ మంచితనము, ఈ ప్రేమ, ఈ కరుణ, ఈ చాలి ఇవన్నీ నీలో ఉండాలి. క్రీస్తు స్వరూపం అంటే యేసు ప్రభు నమ్ముకుని రక్షణ పొంది యేసు ప్రభు పేరు పెట్టుకోవడం మాత్రమే కాదు. నీ ప్రేమలో, నీ మంచితనములో నీ దేవుడు కనబడాలి తల్లికి. హల్లెలూయా. కనబడాలి అంటే ఆయన లేనప్పుడు నీకున్నటువంటి ఆలోచన విధానం, నీకు లేనటువంటి స్వభావం, ఇప్పుడు ఆయన కలిగినటువంటి వ్యక్తిగాను ఉన్నావు కదా. చేంజ్ యువర్ క్యారెక్టర్ అంటే నీ ప్రవర్తన మారాలి. హల్లెలూయా. క్రీస్తును ధరించుకున్నావు కదా, దేవుడి దిగి వచ్చిన నేనంటే వినాలి. రక్షింపబడ్డావు కదా, నువ్వు వినాలి. లేఖనం చెప్తుంది కనుక వినాలి, లోబడాలి, పాటించుకోవాలి. ఇది రావట్లేదంట సంఘాలకి. సంతలాగా ఈ రోజు సంఘాల్లో జనులు ఉన్నారు కానీ క్రీస్తు స్వరూపము కలిగినటువంటి జనులు కొదువైపోయారు. దానివల్ల అమాయకులైన ప్రజలు క్రీస్తు ప్రసవ వేదనను చూడలేకపోతూ ఉన్నారు. భక్తులు ప్రసవ వేదనే చూడకపోతే ఇంకా క్రీస్తు ప్రసవ వేదన ఇంకెలా చూస్తారండి? చూస్తారా? చూడరు అసలు. అందుకంటున్నాను, అనుదినము ప్రతిరోజు ఓఫిరి గారి కోసం నేను ఏడుస్తాను, కన్నీరు కాలుస్తాను, ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇంతమంది సేవకులు చక్కచక్క బంగ్లాలు, మంచి కార్లు, మేడలు, మిద్దెలు, ఆస్తులు సంపాదించుకుంటూ ఉన్నారు. 1500 సంఘాలు ఉన్నాయి ఇప్పటికే. ఇన్ని సంఘాలు ఉండి కూడా సొంత ఇల్లు లేదు, రెంట్ కట్టుకోవాల్సిన పరిస్థితి, చాలా భయంకరమైన ఆర్థిక పరిస్థితులు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మంచితనము, ప్రేమ. హల్లెలూయా. దేవుని పోలికలో ప్రజలు రావాలి, క్రీస్తు స్వరూపము కలిగిన వారిగా ఉండాలని దేవుని చిత్తాన్ని కనుక్కుంటూ దైవ ఉద్దేశము కలిగినటువంటి లేఖనాలను అందరికి అర్థమవడానికి ఆయా భాషల్లో ఈ పుస్తకాలు ప్రింట్ చేస్తూ అనేకమైన భీకర పోరాటాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘములో నువ్వు దైవజనుడిని ఎప్పుడు అనుసరించగలుగుతావు తెలుసా? దైవజనుడి యొక్క మనస్సును, దైవజనుడి యొక్క స్వభావాన్ని, దైవజనుడి యొక్క ప్రసవేదనను నువ్వు అర్థం చేసుకున్న నాడు ఏ శక్తి కూడా నిన్ను అడ్డగించలేదు. వస్తాయి ఆటుపోటులు, ఆటంకాలు, వ్యతిరేకతలు వస్తాయి. ఎన్ని వచ్చినా దైవజనుడు ప్రసవేదన మనసు నీకు అర్థం చేసావా? నిన్ను దుష్టుడు ఏదో రూపంలో, ఎవరొకరు రూపంలో నేను వెనక లాగేయాలనుకుంటాడు. ప్రసవేదన అర్థం చేసుకున్న వాడిని దుష్టుడు లాగలేడండి. హల్లెలూయా. ఎందుకంటే చెప్తున్నా, నోఫిర్ మినిస్టర్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి నాకు బోల్డ్ రకాల ఆఫర్స్ ఇచ్చాడు. అలా వెళ్ళిపోతే డబ్బు సంపాదించుకుందాం ఏంటి, కలకత్తా, ఉత్తరప్రదేశ్, ఇంకా ఇతర రాష్ట్రాల్లో, ఇంకా ఇతర దేశాల్లో రకరకాలుగా సాక్ష్యం ఆలోచనలు అయిపోయి రకరకాలుగా అయిపోయాను ఏంటి. సత్యమును అవివేక దాన్ని కొనించుకోమని చెప్పాడు ప్రసంగి గ్రంథంలో ప్రసంగి భక్తుడు. హల్లెలూయా. కొనుక్కోవాలంటే సత్యమును. హల్లెలూయా. దేంతో కొనుక్కుంటావు నువ్వు? ఎంత కొనుక్కుంటావు అంటే ఇక్కడ నీకు సొంత లాభము కలిగి సత్యమునకు దూరం అయ్యే పరిస్థితి ఉంటది. ఏమన్నాను? సొంత లాభము కలిగి సత్యమునకు దూరమయ్యేటువంటి పరిస్థితి. అంటే అనేకులు నిన్ను ప్రసవేదన పడుతున్నటువంటి సంఘానికి, దైవజనుడికి దూరం చేయడానికి రకరకాలుగా లాగుతుంటారు, లేని పుట్టిస్తుంటారు, నీ విశ్వాసాన్ని చెరపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రసవేదన కలిగినటువంటి దైవజనుడికి అర్థమైనప్పుడు వాళ్ళు నీ సొంత వాళ్ళైనా, నీకు ఇష్టమైన వాళ్ళైనా సరే, వాళ్ళెవ్వరు నిన్ను లాగలేరు. ఫెయిల్ అవుతారు, వాళ్ళు నీ విషయంలో ఫెయిల్ అయిపోతారు అన్నమాట. హల్లెలూయా. అందుకని భక్తుని ప్రసవేదన ఇది అర్థం కాకపోతే క్రీస్తు సింహాసనం దగ్గర ఒక్కడికి బహుమానం,
ఉండదు. సంఘానికి సేవకులు నేర్పించట్లే. ఒకటి ఇస్తే చాలా ఆశీర్వదించబడతా, అదొక్కటి మాత్రమే చెప్పారు. హల్లెలూయా, అదొక్కటి మాత్రమే చెప్పారు. మరి ఆత్మఫలము ఉండొద్దు వాళ్ళలో. ఏంటి ఈ స్వార్థము, ఈ కక్షలు, ఈ ద్వేషములు, ఈ పగలు, ఈ మోసాలు, ఈ అక్రమాలు ఎందుకు కలుగుతున్నాయి? ఇంకా ఎందుకు కలుగుతున్నాయి? ప్రసవేదన అనేటువంటిది కనబడలేదు వీళ్ళకే. హల్లెలూయా. కనుక మునుపు నీకు నచ్చిన వేలో నువ్వు ఉన్నావు, కానీ ఇప్పుడైతే నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు నువ్వు అయ్యావు కదా, నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పేస్తుంది ఖచ్చితంగానే. హల్లెలూయా. కాబట్టి దుష్ట సాంగత్యానికి నువ్వు వేరుగా ఉండాలి. నీ ప్రేమను, నీ విశ్వాసాన్ని, నీ క్రియలను, నీ భక్తిని పాడు చేసేటువంటి దాంట్లోకి నువ్వు జాగ్రత్తగా దూరంగా నువ్వు ఉండాలి మాట. హల్లెలూయా. కనుక ఈ రోజు అందరూ యేసుప్రభువు నమ్ముకున్నారు, కానీ ఏం మారారు చెప్పండి? ఏం మారారు? యేసుప్రభు మారినటువంటి వారందరినీ ఊర్లో పెట్టి, ఊర్లో అందరూ కూడా ఇవి ఇంతమంది యేసుప్రభు నమ్ముకున్నారు, వీళ్ళ కోసం మీరు ఏమన్నా 2 ముక్కలు చెప్పండి అంటే ఒక మాట చెప్తున్నాను. ఆ 2 ముక్కల్లో మనం మంచి ముక్క చెప్పగలుగుతారా లేరా? లోకము అనే జనులు చెప్పగలిగేలాగా బ్రతకాలి మనం. ఎందుకంటే అలా చెప్పగలిగేలాగా నిలబెట్టడానికి క్రీస్తు మనకు దిగొచ్చాడు, ఆయన సామర్థ్యం ఇచ్చాడు, ఆయన అభిషేకం ఇచ్చాడు. కానీ యేసు ప్రభు వారు నమ్ముకున్నటువంటి వ్యక్తులే ఏంటి ఈరోజు క్రీస్తుని కనబడకుండానే, లోకానికి క్రీస్తుని కనబడకుండానే వీరు నచ్చినటువంటి ఆలోచనతో ఉండడం వల్ల లోకము క్రీస్తును రిజెక్ట్ చేస్తుంది మాట. హల్లెలూయా. క్రీస్తును అవతల వాళ్ళు కలిగి ఉండడానికి నువ్వు ఇతరుల వాళ్ళని ఏం చేయాలంటే ప్రేమను పంచాలి, నీ మంచితనం చూపించాలి. అవసరమైనప్పుడు అవతల వాళ్ళు తప్పైనప్పుడు క్షమించే మనసు కూడా నీకు ఉండాలి. ఇవన్నీ ఏంటంటే క్రీస్తు స్వరూప్యము, క్రీస్తు స్వభావము. ఈ దేవుడు నీకు నాకు కలగడానికి ఆయన ఫిజికల్ గానే, చాలా మంది అందంగా ఉండాలనుకుంటారు, మంచిదే, తప్పలేదు, అందంగా ఉండండి, ఆత్మీయత కూడా ఉండాలి. ఆత్మీయత లేనప్పుడు ఏమన్నా ఉంటే ఉపయోగం ఏంటి? కొంతమంది బట్టు గాజులు ఏమన్నీ తీసేస్తారు ఏంటి, మరి నోటి మాట స్వభావం మార్చుకోవాలా లేదా? ఈ మార్చుకోరంటే అన్ని తీసేస్తారట, ఏం ఉపయోగం? దేవుడైతే అందరినీ వెళ్ళండి తీసేయండి అని ఆయన చెప్పలేదు. ఆయన హల్లెలూయా. తాళ్ళు తీసేవాళ్ళని ఈ మధ్యలో నాకు నేను ఇప్పుడు వరకు చేసిన పెళ్లిలో తాళ్ళు లేకుండా ఏ పెళ్లి చేయలేదు నేను అసలు. ఇప్పుడు అంత తాళ్ళు లేకుండా పెళ్లి అంటే మొత్తానికి నాకు గిరీషన్లు వాంతులు అయిపోయినట్టుంది. మరి అన్ని జనులు సోదరులు లక్ష్మీదేవి అంటున్నారు డబ్బుల్ని, మరి క్రైస్తువులు ముట్టుకోకండి అని చెప్పాను నేను, అంతేనమ్మా? అంతే కదా, వాళ్ళకి ఎవరో మరి డబ్బులు ఎవరో ఓకే, మరి ముట్టుకొచ్చే క్రైస్తువులు ముట్టుకోకూడదు. తమలపాకులు తీసుకెళ్లి మూలం కట్టేసాను నేను పాస్టర్ గారు అక్కడ. ఏం చదువు తెలదు అంటే ఆకుల్లోనూ దాంట్లోనూ మీ భక్తి చూసుకునేది. చూడండి వీళ్ళు ఎక్కడున్నారు ఇంకానే అంటే ఇదే సంఘము మూఢాచారాలు, మూఢనమ్మకాలతో ఉన్నయేమో పక్కన ఎడిసే, ఏమి కలిగి ఉండాలో దేవుడు చెప్తే అవేమో దూరం పెట్టేసే, లేని ఏమేం చేశారంటే కలిగి ఉన్నారు అన్నమాట. ఇది క్రీస్తు స్వభావం ఎక్కడ కనబడుతుంది? యెషయా గ్రంథంలో ఫైనల్ గా ముగించేస్తాను నేను. యెషయా గ్రంథంలోనికి రండి, 53వ అధ్యాయం అనుకుంటా. హ్మ్ 53:2 నుంచి, లేత మొక్కవలను ఎండిన భూములో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైన లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లు అంటే హేళన చేసేటట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషులను విసర్జించిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధి నడిపించేవాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి, నిశ్చయముగా అతడు మన రోగములు భరించిన, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడను, మన దోషమును బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. మనమందరం గొర్రెవలె త్రోవలు తప్పిపోతామి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపును, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు, వదకు
తేబడు గొర్రె పిల్లవలియు బొత్తు కచ్చించు అనేది గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడు అతడు కొనుపోబడును. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడును కదా. చూడండి, ఇక్కడ త్రిత్వం కూడా కనబడుతుంది. యెహోవా మనందరి దోషాలను ఎవరి మీద మోపడంట? అతని మీద. ఎంత క్లియర్ కనబడితే త్రిత్వం లేదన్న వాళ్ళు గుడ్డోలు కాకపోతే కళ్ళు ఉన్నాయి వాళ్ళకి. ఎంత క్లియర్ గా ఇక్కడ లేఖనేమో ఉంది. ఏం చేశాడంటే దేవుడు మన అందరి దోషములు 6 లాస్ట్ లైన్, యెహోవా మన అందరి దోషము అంటే యెహోవా ఎవరు? దేవుడు. మన అందరి దోషములు అంటే మనము, మానవ జాతి. అతని మీద మోపడంటే అతనెవరు? అతనెవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంత క్లియర్ గా ఉంది కదా. త్రిత్వం ఎందుకు కనబడలేదు వీళ్ళకి? అందుకే చెప్తున్నాను, భక్తుడు అందుకని ఆయన స్వభావం లేదు. ఆయన పిల్లలే గాని ఒకరికొకరు ద్వేషం, ఒకరికొకరు స్వార్థం, ఒకరికొకరు వ్యతిరేకత. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? అందుకని భక్తుడు ప్రసవేదన పడుతూ ఉన్నాడు. సంగమా, నీవు ఉండకూడని లక్షణాలతో ఉండడం వల్ల ఉన్న రాకడలో నువ్వు ఎత్తబడవు. ఆహా ఓహో దేవునికి స్తోత్రం అన్నంత మాత్రం ఎట్టబడు. నీలో ఆ మంచితనము కనబడాలి, ఆ ప్రేమ నీలో కనబడాలి, క్రీస్తు స్వభావము అనాలన్నమాట. నిజమే, దేవుడు నమ్మరు, వీళ్ళు దేవుని క్రియలు నాకు కనబడుతున్నాయని. హల్లెలూయా. ఈ సమాజం ఈ కడవరి కాలంలో అది జరగాలి మనలో. అది జరిగించడానికి సోదరులు సమయాకోలాన్ని బట్టి ఆరాధనలో పరిశుద్ధాత్ముడా శక్తి దయచేయము. హల్లెలూయా. ఆయన శక్తి మనకు అవసరం. ఈ శక్తి ఏం చేస్తే తెలుసా? నీలాగా ఉన్నటువంటి వ్యక్తులను క్రీస్తులాగా మారుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒంట్లో బాగాలేనటువంటి వ్యక్తికి రేషనల్ వాంతులు అయిపోతున్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ ఏం చేస్తాడో ఈ పేషెంట్ గా భయంకరమైన బలహీనత ఉన్నటువంటి మనల్ని పరిగెత్తేలాగా, మన పని చేసుకునేలాగా మెడిసిన్ ఇస్తాడు. అవునా కదా? అలాగే ఈ లోక జనములతో కలిసి జీవిస్తున్నటువంటి మనము స్వార్థము, కక్ష, అసూయ, ద్వేషం, పగ, పంతం, ప్రతీకారం ఇలాగ దేవునికి వ్యతిరేకమైన బ్రతికిస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తున్నప్పుడు నీలో దీనత్వం వచ్చేస్తుంది అన్నమాట. నీలో మారు మనసు వచ్చేస్తుంది. మరి క్రీస్తు నామాన్ని చెడగొట్టాలి, నాశనం చేయాలనుకున్నటువంటి వ్యక్తి క్రీస్తు కొరకు దెబ్బలు తింటున్నాడంటే మీరు ఆలోచించండి, ఎంత మారిపోయాడు పౌలు గారు. చెప్పండి, మారడలేదా? అంత కోపము, అంత పగతో ఉండేవాడు. ఇప్పుడు ఆయన కొరకు అనేక మార్లు దెబ్బతిన్నాడు. ఆ 2 కొరింథీ 11 మీరు చెప్పండి, ఎన్ని కష్టాలు పొందాడు మహానుభావుడు. నిజంగానే ఇప్పుడు ఎవ్వరు లేరు అలాగా. తప్పు చేసి సమర్థే అది కూడా ఇంకోలాగా అనుకుంటున్నారు జనాలు. ఏ తప్పు చేశాడు పౌలుకి ఆ శ్రమ రావడానికి? ఏ తప్పు చేయలేదు, క్రీస్తు స్వరూపమును కలిగిన వాడిగా ఉన్నాడంతే. హల్లెలూయా. వాక్యం వినడం అంటే అర్థం ఏం చెప్పనా? ఈ వాక్యము క్రీస్తు వ్యక్తిత్వము, ఆయన స్వభావము, ఆయన మనసు, ఆయన ఆలోచన, ఆయనలాగా బ్రతకడానికి నీకు నేర్పించడానికి వాక్యం. విన్న వాక్యము పరిశుద్ధాత్మ శక్తి ఏం చేద్దంటే నీలో అలాగా ఫలించడానికి పరిశుద్ధాత్ముడు కారణం అవుతాడు అన్నమాట. ఇప్పుడు ఎవరు చెప్పకపోతే బైబిల్ చేతిలో ఉంది, దేవుడు అంటే మారిపోతుందా? మారిపోతాం మనం? మారిపోము. మరి ఇన్ని వాక్యాలు ఉంటున్నాయి కదా, ఇప్పుడు చెప్పండి, ఏమి మనకి క్రీస్తు పోలిక వచ్చింది, క్రీస్తు స్వరూపం వచ్చింది. అందుకే పౌలు గారు అన్నారు, ప్రియులారా మీరు నన్ను పోలి నడుచుకొని అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. 3:17 క్రీస్తు స్వరూప్యం లేనటువంటి వారు సంఘాల్లో సేవకులుగాను విశ్వాసులుగాను చలామణి అయిపోతూ ఉన్నారు. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకున్నది, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు సిలువకు చూడండి. అనేకులు అంటే ఏం చేస్తారంటే క్రీస్తు సిలువకు ఎవరంటే రక్షింపబడిన వాళ్ళే, సేవకులే, విశ్వాసులే, సంఘంలో జనులే. కానీ క్రీస్తు సిలువకు వీళ్ళు ఎలా ఉన్నారట? శత్రులుగా ఉన్నారు. ఇప్పుడు శత్రులుగా ఉంటే వీళ్ళు బట్టి ఒక్కడైనా అన్ని జనుల నుంచి ఎవరైనా వస్తారు రక్షకుడి దగ్గరికి? రారు, ఎవరు రారు. ఇంకా చెప్తున్నాను, సంఘములో రక్షణ పొందినటువంటి పెద్దవాళ్ళు అనగా ఏంటి, రక్షణ పొంది కొంతకాలం గడిచినటువంటి వారు కొత్తగా రక్షణ పొందినటువంటి వ్యక్తులకు మీరు మాదిరిగా ఉండాలి. మీరు వారికి దారి చూపించాలి. సహకరించడంలోను, క్షమించట్లోను, ప్రేమ చూపడంలోను, ఆదరించట్లోను. కొత్త వాళ్ళకి ఈ పాత వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? ఇన్స్పిరేషన్ గా ఉండాలి. అంటే వాళ్ళు అన్నయ్యలు, అక్కలు, అమ్మలు, నాన్నలు మాట కొత్తగా రక్షణ పొందిన వాళ్ళకి, వాళ్ళకి పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు కాబట్టి మొదటి వాళ్ళు నిన్ను చూసే నేర్చుకోవాలి. ఓహో వీళ్ళు సేవకుడికి ఇలా లోబడతారా, సేవకునికి ఇలా గౌరవిస్తారా, సేవకుడు మాట చెప్తే ఇలా పాటిస్తారా అనేటువంటి క్రమము
ముందుగా రక్షణ పొందినటువంటి వ్యక్తులలో కనబడితే కొత్తగా వచ్చినటువంటి వారికి దైవజనుడు పట్ల మీరు ఎంత క్రమశిక్షణగా ఉంటారు, ఎంత బాధ్యతతో, ఎంత భయభక్తులతో మీరు ఉంటారో అది కొత్తోళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. మీ ప్రవర్తన కొత్తోళ్ళకి చెప్పి పాతోళ్ళకి చెప్పి చెప్పండి, దైవజనుల జీవితాలు నాశనం అయిపోమంటే అవ్వా? చెప్పండి, అవుతాయి లేవా? అవుతాయి లేవా? ఇప్పుడు ఇంట్లో భార్య, 2 పిల్లలు, భర్త, నలుగురు 4 ఆలోచనలు. ఒక ఆలోచన కొరకు కుటుంబము లేక ప్రతి కుటుంబంలోని ఏదో ఆలోచన, ఏదో తుఫాను, ఏదో ఇబ్బంది కలుగుతుంది. మరి సంఘాల్లో అనేక మంది ప్రజలు అనేక ఆలోచన కలిగి ఉంటారు. మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి పట్ల అంత శ్రమ, అంత శోధన అనిపిస్తే సంఘాలలోనూ అందరి విషయమే దైవజనుడు ఎంత నరకం అనిపించాలి? అగాపే సంఘం కానుకల మీద ఆధారపడి బ్రతికే సంఘము కాదు. కానుకల కొరకు బోధ చేసే సంఘము కాదు. సంఘంలో ఉన్నటువంటి జనులు క్రీస్తు స్వరూపము కలిగి ఉండడం కొరకు పౌలులాగా పశ్చవేదన పడే సంఘము అగాపే సంఘం అంటే. హల్లెలూయా. ఒక మాట చెప్పండి, మీరు అలాగా క్రీస్తు స్వరూపానికి మీరు వచ్చారనుకో, మీ దైవజనుడు ఏ సంఘంలో అడుగు పెడతారో ఆటోమేటిక్ గా మిమ్మల్ని బట్టి, అంటే దైవజనుడు సంఘము ఇలా ఉంటన్నమాట. దైవజనుడు సంఘంలో క్రీస్తు ప్రేమతో నింపబడి ఉంటారన్నమాట అనే వార్త మిగిలిన సంఘాలు తెలిస్తే ఆటోమేటిక్ గా మీ ప్రభావం వాళ్ళలోకి వెళ్తుంది. వాళ్ళు కూడా ఈజీగా క్రీస్తు స్వభావంలోకి వచ్చేస్తారు. లేకపోతే అందుకన్నారు ఎంట గెలిచి రచ్చగలసాలని సామెత ఉండదు కదా, ఎంట గెలితేనే బయటికి వెళ్ళాలంటారు కదా సామెత. అది అక్కడికి కాదు, రియల్ గా ఎక్కడ జరుగుతుంది అన్నమాట అది. హల్లెలూయా. అంటే కుటుంబ పరంగానే అంటారు, అది వాస్తవమే. కానీ అసలైన సత్యం అంటే ఇది ఇక్కడ జరుగుతుంది. సంఘంలోనే క్రీస్తు స్వరూపం లేకపోతే దైవజనుడు ఇంకో సంఘంలోకి వెళ్ళి, ప్రియులారా మన సత్యం తెలుసుకోవాలి, మనకు ఒక ప్రవక్త ఉన్నాడు, లేఖనం చెప్తుంది అని చెప్తే చెప్పగలరా ముందు సంఘం చూడరంటారు. అంటే ఇంత ప్రసవేదన పడుతుంటే దైవజనుడు ప్రసవేదన ఎవరు బలహీనపరుస్తున్నారు? విశ్వాసులు. వాళ్ళందరూ నిజం చెప్తున్నాను, ఇది ఎంతో విలువైన సందేశం. వాళ్ళందరూ గర్భస్రావం అయిపోతారు. దైవజనుడు ప్రసవేదన ఇతరులకు కనబడకుండా, దైవజనుడు ప్రసవేదన అర్థం చేసుకోకుండా నీ భక్తును అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే 100% అట్టివారు గర్భస్రావం అయిపోతారు. రాకడలో ఎత్తబడరు. మనం భిన్నంగా ఉన్నాం ఏంటి, అప్పుడు రాలిపోకుండా ఉన్నామంటే దేవుడు అవకాశం ఇచ్చాడు, నెల నుండే బయటకు మనం రాగలిగాం. అలాగే రక్షణ పొందాము కదా, మరి అవకాశం లేదు దేవుడు రాలిపోవడానికి రక్షణ ఇచ్చాడా? కాదు కదా, రక్షింపబడ్డానికి కదా, నిత్యజీవం పొందడానికి కదా. కానీ వీళ్ళు మళ్ళా రక్షణ పొందారు కానీ లోక మర్యాదను చెప్పున నడుస్తారట, లోక ఆలోచన అనుసరించి నడుస్తారట. అంటే నిన్ను దేవుని ఆత్మ ప్రేరేపిస్తే నువ్వేమవుతావు తెలుసా? నీ స్వభావం విడిచిపెట్టి దేవుని స్వభావం, భక్తుల ఆలోచనని కలుగుతాయి. అందుకని మొదటి కీర్తన మొదటి వచ్చిన చెప్పింది. మొదటి కీర్తన మొదటి చరణం, దుష్టుల ఆలోచన చెప్పునన్నాడు. ఒక చాలండి. దుష్టుల ఆలోచన ఏం చేస్తాయి? నిన్ను దుశ్శక్తిగా మారుస్తాయి. హల్లెలూయా. దుశ్శక్తిగా మారుస్తాయి. ఏండి, ఓ మంచోడు ఒక తాగే వ్యక్తి ఉన్నారట. చూడండి కథ, ఒక మంచి అతను తాగే వ్యక్తి, ఇద్దరు చాలా ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఇద్దరు కలిసి వెళ్తారట. రోజు ఈ తాగేటువంటి వ్యక్తికి అలవాటు ఉంది కదా, ఒరే ఒకసారి ఆగరా ఇక్కడ, నేను కొంచెం తగ్గేసి వచ్చేస్తానని తీసుకొని ముక్కు మూసుకుంటూ తాగేస్తున్నాడంట. ఎవరు? తాగే వ్యక్తి. ఈ మంచోడు రోజుకి గమనిస్తున్నాడు, మరి నువ్వు ఎలాగ తాగుతున్నావు కదా, అంత కష్టపడి ఎందుకురా తాగడం, ఏది ఇలా తీసుకుని అలా తాగితే అయిపోద్ది కదా, ముక్కు మూసుకొని తాగుతున్నావని మంచోడు చెప్తే ఎలా ఉంటది చెప్పండి? అలా ఉంటది కథ. మంచోడు చెప్తే ఎలా ఉంటది? ఇప్పుడు అది ఇలా ముక్కు మూసుకుని కొంతమంది చూస్తుంటాను, ముక్కులా మూసుకుని మొక్కలు గట్టి ఇరేషనల్ వాంతులు అయినట్టు మొక్క ఇకారం గట్టి ఇలా తాగేస్తుండే అనమాట. బస్సు ఎక్కించడానికి అక్కడికి వెళ్తున్నాను, చూస్తుంటాను ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్లో తాగుతుంటా అనమాట. ఎందుకు వచ్చింది అంత కర్మ, ఎందుకు వచ్చింది అంత చెడు అవుతుంది, ఎందుకురా బాబు తాగడం అనుకుంటా అనమాట. ఈ మంచోడు వెళ్ళి ఎందుకు అంత బాధపడుతుంది ఇలా తాగేమన్నాడంట. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇప్పుడు అదన్నమాట దుష్ట సాంగత్యం మంచి నడవని చెరపడం అంటే ఇదే. దుష్ట ఆలోచన చెప్పడం నడవద్దంటే ఎందుకు మాట అర్థమవుతుందా? హల్లెలూయా. సో అందుకు పౌలు ఈ 3:17 క్రీస్తు పిల్లలే, రక్షింపబడిన వాళ్ళే, సీనియర్లే, వీళ్ళు ఏం చేస్తారట? క్రీస్తు సిలువకు శక్తులుగా నడుచుకుంటూ ఉన్నారు. వాళ్ళని బట్టి ఒక్కడు కూడా సంఘానికి రావడానికి ఇష్టపడరు, దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇష్టపడరు. మరి వీళ్ళ విషయమై పౌలు ఏం చేస్తున్నాడంటే ప్రసవేదన పడుతూ ఉన్నాడు. ఆయన క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకునంట.
హల్లెలూయా. దేవుని స్వభావము, పోలిక, ఆ రూపము, ఆ ఆలోచనలు, ఆ మనసు, ఆ వ్యక్తిత్వము యాజ్ గా నీలోనికి రావాలి భూమి మీద. ఏంటి పాటాడతాం మనం, క్రీస్తులాగా మారాలి, పరిశుద్ధాత్ముడు యేసు పంపినవాడు అనేటువంటి పాటలో ఉంటది. తండ్రి అని తండ్రి చిత్తం చేయాలని, ఆ మళ్ళా తండ్రిలాగా మారాలని పంపబడిన వాడు ఇప్పుడే దిగిరమ్మయ్య అనేటువంటి పాట ఆరాధన కొరకు పాడతా. అంటే యేసులాగా ఎలా మారిపోతావు? పాట పాడితే మారిపోతావా? కానికిస్తే మారిపోతావా? లేఖనం చదివితే మారిపోతావా? ప్రార్థిస్తే మారిపోతావా? మారు. నీవు క్రీస్తు స్వభావం రావడానికి భక్తుడు ప్రసవేదన ఏంటో నీకు అర్థమైన నాడు నువ్వు అలా ఉండలేవు మాట. హల్లెలూయా. సోదరులో కథ చెప్పారు. సరే, మనం ఏదైనా మంచిది ఎక్కడైనా తీసుకుందాం. వాల్మీకి కోసం చెప్పారు. అతడు మునుపు ఒక దొంగగా ఉండేవాడట. ఏంటి, దారి కాచి వాళ్ళది వీళ్ళది కొట్టి వాళ్ళని హతమార్చి ఆ సొమ్ము తెచ్చుకొని కుటుంబంలో హ్యాపీగా భార్య బిడ్డలు బ్రతికేవారట. ఒక రోజు ఆ వ్యక్తినంట ఎవరు అన్నారట, నువ్వు ఇలా అక్రంగా అన్యాయంగా సంపాదిస్తున్నావు కదా, నీకు నీ పిల్లలకి నీ కుటుంబాన్ని అందరికీ పాపం చుట్టుకుంటది, ఇది ఇలాగ సంపాదిస్తున్నావు నువ్వు. ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్య పిల్లలకి చెప్పు, నేను ఈ సొమ్ము ఎలా తెస్తున్నానో, ఎంత అక్రమం చేసి అన్యాయం చేసి ఎంతమందిని మోసం చేసి చేస్తున్నానో, మరి నాకు పాపం వస్తుందంటే ఆ పాపంలో మీరు పాలు పంపులు పంచుకుంటారా అని మీరు అడగండి ఇంటికాడని చెప్పారట. కథ చెప్పారు సోదరులు. ఏదైతేనే మంచిది తీసుకుందాం. నువ్వు నమ్ముతున్నావా అని మొదలెడతారు కొంతమంది, కోడిగుడ్ల మీద ఎదురు పీకోవాళ్ళు. హల్లెలూయా. సత్యానికి చెవినివారు కొంతమంది అలా చేస్తారన్నమాట. ఆ వ్యక్తి అలాగనే రోజు అలాగొచ్చి భార్య అన్నం పెట్టింది. భార్య మీతో మాట్లాడాలి, నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను, నువ్వు నాకు వండి పెడుతున్నావు కదా, నేను ఇది ఎలా సంపాదిస్తున్నానో తెలుసా? నేను ఇతరులది అక్రంగా అన్యాయంగా లాక్కుంటూ వాళ్ళని నాశనం చేస్తూ వాళ్ళు కడుపు కొట్టి మీ కడుపు నింపుతున్నాను, ఇది పాపం కదా, మరి నా పాపంలో మీరు పాలు పంపులు పంచుకుందారా అని అడిగాడట. భార్య అందంట, నువ్వు నా భర్తవు, నేను నిన్ను కట్టుకున్నాను, నువ్వు నన్ను పోషించవలసినటువంటి యజమానుడు, నువ్వు ఎలా చేస్తావో నాకు అనవసరం, పాపం చేస్తే అది నీకే సంబంధం అవుతుంది, నాకు సంబంధం లేదని చెప్పిందంట భార్య. అప్పుడు తనకు అర్థమైందంట, నేను అందరిది అక్రమంగా అన్యాయంగా తీసుకున్న భార్య పిల్లలకి ఎడితే వాళ్ళే పంచుకోరట, అంటే నేను తెచ్చుకునేది తింటారు కానీ నా పాపంలో వాళ్ళు పాలు పంపులు పొందరట అని. ఆ విధంగా అతడు మారిపోయి మంచివాడే తర్వాత ఇది రాశాడని పెద్దలు చెప్పారు. ఏదైతేనే మారాలి అపోస్తులైన పౌలులాగా. ఇప్పుడు చెప్పండి సోదరులారా, మనం మారడానికి దేవుడు ఏ వాక్యము ద్వారా మనతో మాట్లాడట్లేదా? అంటే నీకు నీలాగేనే ఉండాలనేది దేవుని చిత్తోపం. చెప్పండి, ప్రతి వారు కూడా పోనీ. ఇప్పుడు అన్నాడు మాదిరిగా ఉన్నవాడిని గురుచూడి నడవండి అన్నాడు కదా పౌలు. పోనీ మీరు సంఘంలోని మీకు మట్టుకు లేసి, ఇగో నేను అలా నడుస్తున్నాను, మీరు అందరూ ఈ రోజు నుంచి నా అలాగే నడవండి అని ఎంతమంది చెప్తారు? సంఘం వాళ్ళకి, విశ్వాసులు చెప్పగలరా? పోనీ అలాగా అర్థమైంది నేను చెప్పేది. ఇప్పుడు మీరు మీలాగే ఉండడం దేవుని చిత్తం అని అడిగాను. కాదు అన్నప్పుడు మరి దేవుని చిత్తంలోనికి నువ్వు మారాలా మారకూడదా? అంటే ఎంతకాలమైనా నీ సొంత ఆలోచన, నీ సొంత స్వభావం అనుసరించి నువ్వు నడుచుకుంటే అంటే దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారు లేదా? అయిపోతారు అన్నమాట. అందుకని మనం ఇతరులకి అప్పుడు మాదిరిగా ఉండలేము. అంటే మనం మారితేనే ఇతరులకి మాదిరిగా ఉండగలుగుతాం. అందుకని ఇంకా ఎంతో ఉంది మెసేజ్. పౌలు గారు, నా పిల్లలారా మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రసవేదనను అర్థం చేసుకున్న నాడు నువ్వు మహాభక్తుడు అయిపోతావు, భక్తురాలు అయిపోతావు, అభిషేకం చేత నింపబడతావు. అనేకులకి కూడా నువ్వు ఇలాంటి ప్రసవేదనతో కొంతమందిని నువ్వు రక్షించగలుగుతావు, కొంతమందిని పాపం నుండి శాపం నుండి నువ్వు విడిపించగలిగినటువంటి అభిషేకం సామర్థ్యం అనేది నీకు కలుగుతుంది. భక్తుని యొక్క ప్రసవేదన నీకు తెలియపోతే నేను 100% చెప్పగలను, నీ జీవితకాలం అంతా నీవు ఒక నామకార్థమైన క్రైస్తవురాలుగా బ్రతికేస్తావు. ఏమి పట్టించుకోవు, సహవాసం ఎక్కువ ఉండదు, సంఘ క్షేమాభివృద్ధి పట్ల నువ్వు ఎలాంటి నిర్ణయం నీకు ఉండదు, ఎలాంటి ఆలోచన ఉండదు. పౌలు సంఘములు అన్నిటిని గూర్చిన చింతుందంట. నీకు ఈ లోకాన్ని గూర్చిన చింత చెప్ప, సంఘమును గూర్చి దైవ కార్యం పెట్టి నువ్వు ఏమి కన్నీరు కార్చవు, ఏమి నొచ్చుకోవు, ఏమి బాధపడవు, ఏమి ఉపయోగపడవు. నామకార్థ క్రైస్తవురాలుగా జీవితకాలం అంతా బ్రతికేస్తుంది. ఈ రోజు అలాగే ఉన్నారు సంఘాల్లో జనులు. రక్షణ పొందారు, ఎవరి పరిధిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఒకరికొకరు పలకరించుకోరు, ప్రైజ్లో చెప్పుకోరు. మరి ఇది క్రీస్తు మనసా? ఇదే క్రీస్తు మనసా? అయ్యప్ప మాలేసుకున్న భక్తులు పెదవలసలో నుండి చిన్నవలసలకు వచ్చిన, చిన్నవలసలో పెదవలస వచ్చిన వాళ్ళు వీళ్ళు స్వామిచారం చెప్పుకుంటారు. కానీ క్రైస్తులు కనబడుతుంటే ఎందుకు అంత దారి?
ఎందుకు వచ్చింది పగ? పాస్టర్లు చెప్తున్నారు వాళ్ళు కూటానికి మీరు అసలు వెళ్ళొద్దు, వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మీరు వెళ్ళొద్దు. ఏంటి ఇదా భక్తి? ఇదా దేవుని స్వరూపం వస్తుంది వీళ్ళకి బ్రతకంతా? రాదు. మరి అప్పుడు ఏమవుతారండి? వీళ్ళు గర్భస్రావం అయిపోతారు. తెలియడం లేదు. అది చెప్తున్నాను ఏండి, భక్తి నేర్చుకోవట్లేదు క్రైస్తవులు ఈ రోజు. భక్తి నేర్చుకోవట్లేదు. ఎవరి పరిధిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అన్నిటికీ వెళ్ళిపోతున్నాం, అది ఇది అనుకుంటున్నారు, కానీ నేర్చుకోవాల్సింది మాత్రం వదిలేసుకుంటున్నారు సంఘము. దానివల్ల ఉపయోగం లేదు. ఒక మాట చెప్తున్నాను, మోషే ఇశ్రాయేలు పట్ల ప్రసవేదన ఎలాంటిదో ఏండి ఎరిగినటువంటి యెహోషువ ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. హల్లెలూయా కదా. ఏలియా ప్రవక్త ఇశ్రాయేలు పట్ల తనకున్న ప్రసవేదన ఏంటో ఎలీషా ఎరిగాడు, నాయకుడైపోయాడు. కానీ ఈ రోజు ఏంటంటే ఓఫిరి గారు చచ్చిపోవాలి, ఎలాగ అనారోగ్యం వచ్చింది, బాగాలేదు, ఓఫిరి గారు చచ్చిపోతాడు, ఇంకా ఆ సీట్లో నేనే కూర్చుందామని ఊహించేసుకున్నాడు ఆయన. ఏండి పాస్టమ్మ గారు, ఓఫిరి గారు ఉబ్బిపోయి మనిషి మొత్తం హెయిర్ అంతా ఊడిపోయి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. వీడియోలో చూస్తుంది. ఈయన కోసం చాలా పెళ్ళైనటువంటి రోజు నుండి చాలా విషయాలు చెప్తూ వచ్చాను ప్రవక్త కోసం. హల్లెలూయా. ఇంకా ఈ పరిస్థితి చూసి క్యాన్సర్, ఇంకా పరిస్థితి ఎలా ఉంది, దైవజనుడు చచ్చిపోతాడు. ఆయన చనిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏమైపోతుంది అంటే మా ఎనోషిని, సుస్మితని, మోదుని, ఆశ్రమ గారు ఏంటి ఓఫిరి గారు అంటే అందరూ ఒకటే మాట, ఏమని ఆయన చచ్చిపోవడానికి అంత సీను లేదు. ఏంటి ఎంత ధైర్యం ఏంటి? అవును, ఆయన ప్రత్యేకమైన కారణం కొరకు దేవుడు ఆయన ఈ లోకంలో ఎన్నుకున్నాడు, పుట్టించుకున్నాడు. అందరిలా చచ్చిపోవడానికి కాదు, ఆయనకు అప్పగించబడిన పని ఉంది. ఆ పని ఇంకా చాలా సుదూరంలో ఉన్నది. దాని కొరకు ఇగో దర్శనం నెరవేర్పు కొరకు, ప్రపంచ విస్తరణ కొరకు ఈ దర్శనం అనేది విస్తరించాలి. చాలా కార్యం ఉంది. ఇంకేమవ్వకుండా మధ్యలో చనిపోయాడు. నేను చెప్తా, ఆమె టెన్షన్ చెప్తూ ఉన్నాను. నేను అగాపిలో ఉన్న ఈ దర్శనం పట్ల నీకు ఏమాత్రం భారం ఉందా? ఏది దర్శనం పట్ల భారం ఏంటి? అందుకే చెప్తున్నాను, ప్రవక్తను వెంబడించినటువంటి వానికి ఏం కలుగుతుంది? ప్రవక్త ఫలం కలుగుతుంది. జోసఫ్ అనేటువంటి వాడు రంజిత్ ఓఫిరి గారు భావజాలాన్ని వెంబడిస్తున్నటువంటి వాడు. అందుకే ఈ కట్స్, అందుకే ఈ దమ్ము, అందుకే ఈ ధైర్యం. ఒంటరి పోరాటంతో, శక్తులతోను, వ్యక్తులతోనూ ఎంతకాలం పోరాటం అంటే దేనికంటే వెంబడిస్తున్న దైవజనుల మీద ఉన్న అభిషేకం ఇక్కడికి దిగి వస్తుంది. అందుకని మోషేని మనం వెంబడించాడు. ఎవరికి కలిగినటువంటి భాగ్యం యెహోషువకి కలిగింది. ఏలియా ప్రవక్తను ఎలీషా వెంబడించాడు. 12 అరకులతో దుక్కు దున్నేవాడు అంటే ఎలీషా ప్రవక్త. భూస్వామి, గొప్ప రైతు, వ్యవసాయకుడు, ఆస్తిపరుడు. ఆ దినాల్లోనే అన్నిటిని విడిచిపెట్టి ప్రవక్తను వెంబడించడం మొదలు పెట్టాడట. హల్లెలూయా. వాళ్ళు ఆ తరంలో ఏమైపోయారు? వాళ్ళ దైవజనుడు లేనటువంటి లోటు కనబడకుండా బ్రతికారు వాళ్ళు. ఇప్పుడు ఆ దైవజనుడు చనిపోతే మళ్ళీ అలాంటి వ్యక్తి కనబడట్లేదు. కనుక కొంతమంది తప్పిపోయిన ఏం చేశారంటే, ఓఫిరి గారు చచ్చిపోతాడు, ఇంక సమస్య వచ్చింది, సమస్య లేదు, క్యాన్సర్ వచ్చిందంటే మనిషి చచ్చిపోవాల్సిందే, బ్రతకడానికి అవకాశం లేదు, ఆ సీట్లు నాకు కావాలని కోర్టుగా నక్కలాగా ఎదురు చూస్తే దేవుడు మళ్ళా తన పని ఉంది కాబట్టి బ్రతికించాడు కాబట్టి చూడండి, ఆయన 2 సార్లు భయంకరమైన అనారోగ్యంతో మనిషి ఎండిపోయి బక్కగా అయిపోయాడు. మరలా ఒకసారి ఏమో భయంకరం ఉండిపోయి తలంతా మొత్తం ఊడిపోయి అంత చాబ్రతుల్లోకి వెళ్ళిపోయి, దేవుడు అందరి ప్రార్థనలు దైవ చిత్తము కొరకు తన దైవజన్ను బ్రతికిస్తే, బ్రతికిన దైవజన్ను మీద వీళ్ళందరూ గుంపుకూడి ఆయన దుర్బోధకుడని, మంచోడు కాదని, అదని ఇదని సోషల్ మీడియా వీడియోలు, తప్పుడు పోతలు, ఎన్ని మాటలు, నిద్ర లేకుండా భోజనం పెడితే అమ్మ నువ్వు తినేసి పడుకున్న తర్వాత తింటాలని మోకాళ్ళు వేసి భయంకరంగా ఒకటి ఈ గోరు తీసుకున్నాను నేను. ఈ గోరు నాకు ముందు గోరు ఉండేది కాదు, ఇది యానంలో గోరు తీసుకున్నాను. ఈ మంటతో ఉంటుంటే భయంకరంగా నొప్పుతోటి ఓఫిరి గారి మీద భయంకరమైన వీడియోలు ఒక చేత్తో టైప్ చేసి వాళ్ళకి కౌంటర్లు పెట్టేవాడిని, పడుకోకుండా 2-3 అయిపోయేది. కౌంటర్లు పెట్టేవాడిని. ఆ దైవజనుడి కోసం మీరు తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుని సంఘము కొరకు ఆయన ఎంతో కష్టపడుతున్న దైవజనుడు ఈ రోజు ఎన్నో అవమానాలు, నిందలు పడుతున్నారు. అందరూ డబ్బు అని కక్కుర్తి పడుతున్నారు. ఆయన దేవుని చిత్తం సంఘాలు నెరవేర్చాలని అవమానాలు పొందుతున్నాడు. సోదరులారా, ఇంకో ఫోన్ నెంబర్ పెడుతున్నాను, మీరు కాల్ చేయండి, కాల్తే మాట్లాడదాం. అలాగ కాల్లోను దీంట్లోను రకరకాల పోరాటాలు జరిగే మాట, చాలా పోరాటాలు జరిగే. అలాగా సత్యంలో ఉండి సత్య దర్శనం కొరకు నీ హృదయం నొచ్చుకోకుండా, నీ మనసు గాయపడకుండా, నీ కన్నులు దుఃఖం రాకుండా, దాని కొరకు నువ్వు ఎలాంటి తెగింపు లేకపోతే నువ్వు సత్య సంబంధమైన వ్యక్తిగా దేవుడి దగ్గర ఎలా ఉండగలుగుతావు? ఎదగారు
ఉండడానికి అవకాశం ఉండదు. సంఘాలకు అర్థం కావట్లేదు. ఎవరి పదాలు వెళ్ళిపోతూ ఉన్నారు మాట. పాస్టర్ కొడుకులు పాస్టర్లే తయారు చేసుకుంటారు ఏంటి, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు సంబంధం ఏమి లేదు. ఇలా ఈ పరిధిలో వెళ్ళిపోతున్నారు మాట. హల్లెలూయా. కాబట్టి భక్తుని ప్రసవేదన వాళ్ళు గుర్తించాడు. కాబట్టి భక్తుడు దేని కొరకు చింతిస్తున్నాడు, దేని కొరకు ప్రయాసపడుతున్నాడు, దేని కొరకు తన భారం ఉన్నాడు, దేని కొరకు పోరాడుతున్నాడు, ఈ అర్థమైనటువంటి వారు ఏంటి, దైవజనుడా నేను కూడా నీతో పాటు ఉంటాను అని ఒకరికొకరు తోలుకుని ఆ భారాన్ని పంచుకున్న వారే దైవజనులు చేస్తున్నటువంటి పోరాటంలో ఏంటి, బరువు నేను ఒక్కడనే మోస్తున్నాను ఏంటి, నాతో పాటు 2-3 ఉన్నారనుకో, అప్పుడు నాకు తేలికవుతుందా లేదా? ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నారు శత్రువులతోటి. ఏంటి అక్కడ అంటే, మోషే చెయ్యి పైకెత్తితే ఇశ్రాయేలు గెలుస్తారు. ఎంతసేపు చెయ్యి పైకెత్తే అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి అంటాడు దైవజనుడు. మళ్ళా చెప్దామా అంటాడు, మళ్ళా చెప్దామంటాడు. చేతులు అలాగే ఉంచండి కిందకి దింపకండి అంటే ఎంతసేపు ఉంచుతారు పైని చెప్పండి అన్నమాట. అందరూ 2 చేతులు పైకెత్తండి అంటారు. ఎంతసేపు ఉంచుతారు? చెయ్యి లాగుతుందా లాగదా? లాగుతుంది. మోషే దించేశాడు, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఎరిగినటువంటి వారు ఏం చేశారంటే, అహరోను ఊరు కుమారులు అయినటువంటి ఒకరు వచ్చి ఒక రాయేసి దైవజను కూర్చోబెట్టి ఆ చేతులను వాళ్ళు ఆనుకున్నారు మాట. ఇద్దరం ఆనుకుంటే ఇశ్రాయేలు యుద్ధంలో విజయాన్ని పొందారట. హల్లెలూయా. దైవజను కన్నీరు డ్రైనేజీలకు వెళ్ళిపోయేలాగా చేసుకున్నటువంటి వ్యక్తులు గర్భస్రావం అయిపోతారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, రాకడలో ఉండో రాలిపోతారు మధ్యలో. గర్భస్రావం అంటే ఇది. హల్లెలూయా. తయారైపోవాలి. యోహాను ఎలిజబెత్ కడుపులో తయారైపోయాడు. మరియమ్మ తల్లి వెళ్తే వందన వచనం చెప్పగానే లోపల నాట్యం ఆడుతున్నాడట బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను. హల్లెలూయా. లోపల పరిశుద్ధాత్మ చేత లోపల తయారైపోతున్నాడు. నువ్వు ఇన్ని సందేశాలు వింటున్నావు కదా, ఇన్ని వాక్యాలు వింటున్నావు కదా, దేవుని అభిషేకం చేత నువ్వు తయారైపోవాలి పాడికి. హల్లెలూయా. ఇంకా కొత్త పెళ్లి కూతురులాగా, కొత్త పెళ్లి కొడుకులాగా ఉండడానికి వీల్లేదు. సంగమా, నువ్వు తయారైపోవాలి. నువ్వు అనుభవ జ్ఞానం కలిగిన, సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయిపోయి నీ నడక, నీ ప్రవర్తన, నీ క్రైస్తవ విశ్వాసము సంఘములో ఇతరులకి మాదిరికరంగా, అట్టి విశ్వాసం నాకు కూడా కావాలి అని కొందరు సహోదరులు నిన్ను పెట్టి అనుకునేలేక ఉండాలంట నీవు. హల్లెలూయా. అలాగే 1,00,000 మందిలో యెహోషువ ఒకడు ఉన్నాడు మోషే దగ్గర, కాలేబు ఒకడు ఉన్నాడు మోషే దగ్గర. మళ్ళీ మిగిలిన వాళ్ళు ఆ మన్నాను కురిపెట్టి ఆ స్వస్థతలు అద్భుతాలు దీని మీద. ఇప్పుడు స్వస్థత సభలకు పరిగెత్తుతున్న జనాల్లో నేను చెప్తున్నాను, ఒక్కడు భక్తుని ప్రసవేదన అర్థం చేసుకునే వాళ్ళు కాదు. హల్లెలూయా. అందుకే కడవరి కాలంలో దేవుడు సార్వత్రిక సంఘానికి ప్రసవేదన పడుతున్న ఒక పౌలునిచ్చాడు. ఆ దైవజన్ని మనం కాపాడుకోవాలి. ఆ దర్శనము కొరకు ఊరు వాడ మన ప్రయత్నం మనం చేయాలి. మనం కష్టపడవలసింది మనం కష్టపడాలి. మన ప్రాంతంలో దైవజనుల కొరకు ఎత్తుపడాలి. అండ్ అనేక నిందలు అవమానాలు మోస్తుంటుండగా అవన్నీ కూడా ఫాల్స్, అవన్నీ అబద్ధం, సత్యము కాదని ఇక్కడ పెరుగుతున్నటువంటి నీవు నేను పెరగాలి. నా పక్కనే నా పరిధిలో నేనున్నటువంటి మీటింగ్ లో ఇంతవరకు నేను చెప్తున్నాను, యానం పాస్టర్స్ గాని, కాకినాడ చుట్టుపక్కల పాస్టర్లు గాని రంజిత్ చౌదరి గారి కోసం మాట్లాడే దమ్ము ఉండదు వాళ్ళకి. నేనుంటున్న దాంట్లో మాట్లాడితే అక్కడ సింహం కనబడుతుంది వాళ్ళకి. ఇల్లేదారులు సింహం కనబడితే వాడు ఏమన్నా వేసుకుంటాడా? కాల్చేసుకుంటాడు. వేసుకోవడం కాల్చేసుకుంటాడు మాట. ఎస్, సత్యమును గూర్చి జోసఫ్ అనేటువంటి నేను ఒక సింహం స్వప్నంలాగే బ్రతుకుతూ ఉన్నాను. మీరు పిల్లల్లో ఉండదు. ఒక మాట చెప్తున్నాను, క్రీస్తు స్వరూపము స్వభావం రావాలని పౌలు చెప్పాడు. ఇప్పుడు ఏ పిల్ల నా పిల్ల చూడండి, కుక్క పిల్లకి కుక్క పుట్టింది. ఆ కుక్క సేమ్ కుక్కలాగే ఉంటది కదా, అంటే రూపు వచ్చేసింది. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు స్వరూపం కోసం అమ్మ నిద్రపోకండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్న స్వరూపం కోసం. కుక్కకి పిల్ల పుట్టింది. ఇప్పుడు అయ్యో మేకలా ఉంది ఏంటి అంటారు ఎవరన్నా? సేమ్ కుక్కే అది కూడా. ఇప్పుడు ఆ కుక్క కూడా ఏం చేస్తుంది? కుక్కలాగే అది కూడా అరుస్తుంది లేదా? అంటే పోలుకుతో పాటు దాని స్వభావము వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? అలాగే నేను చెప్తున్నాను, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మనకు క్రీస్తు పోలిక రావాలి. సేమ్ టైం ఏంటంటే స్వభావము ఆయన శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు, ధర్మశాస్త్రులు, పండితులు ఎదుట ఉన్నప్పుడు ఆయన్ని బోధకుడా నువ్వేదన్నా ఒక అద్భుతం చేస్తే నేను నమ్ముతాం, సూచకరి చేస్తే నమ్ముతూ ఉన్నారు. వాళ్ళ దుష్ట వైఖరి ఎరిగి దేవుడు ఏమీ చేయలేదు. అంటే దేవుడి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎలా చూడండి, ఎక్కడ నోరు తెరవాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో నేర్చుకుంటారు అన్నమాట. హల్లెలూయా. ఈ స్వభావం లేనటువంటి వారు మౌనంగా ఉండవలసిన సమయంలో నోరు తెప్పుతారు. వీళ్ళ కాలిపోతాయి, ఎప్పుడు కొంపలు కాలిపోతాయి.
మాట్లాడవలసిన సమయంలో ఏం చేస్తారంటే మౌనం ఉండిపోతారు. ఇది దేవుని పోలికకు స్వభావానికి పూర్తిగా వ్యతిరేకం, ఇది వైరుధ్యం ఏది మాట. అందుకే సృష్టిలో దేని పిల్లన్న చూడండి దానిలాగే కోస్తుంది, దాని రూపం వస్తుంది, స్వభావం కూడా సేమ్ అదే స్వభావం. కానీ ఎందుకో యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనకు మాత్రం ఆ స్వభావం ఎందుకు రావట్లేదంట? ఎందుకు రావట్లేదు చెప్పనా? ఇంకా అవిధేయులుగా, మునుపు దూరస్తులుగా ఈ ప్రపంచ ధర్మము ఏంటి అపవిత్రతకు, ఉగ్రతకు, అవిధేయతలకు ప్రేరేపిస్తున్న అంధకార శక్తుల్ని అనుసరించి వాళ్ళకి స్వభావం వస్తే చాలు, వాళ్ళకి నచ్చితే చాలు, వాళ్ళకి ఇష్టమైతే చాలు. యేసు ప్రభువు వారు నచ్చిందని చేయలేదు, ఇష్టమైంది అని చెప్పలేదు, వాళ్ళు బాగా తెలిసిన వారని చేయలేదు. యేసు ప్రభువు వారు చేసింది ప్రతీది కూడా ఏంటంటే ఆయన ఆలోచనలో ఎవరు దీనులై దరిద్రులై విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా పొందుకోవడానికి అర్హులుగా ఉన్నారో వారందరికీ కృపించాడు. ఎవడైతే గర్వముతో అహముతో విరవగుతున్నారో వాళ్ళకి దూరం అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. యేసు ప్రభువు చేశాడు ప్రతిదీని. అందుకే క్రీస్తు పోలిక పౌలు అదే అన్నాడు 11 కొరింథీయుల్లో 11:11 ఈ ఫిలిప్పీ 3:17 అదే చెప్పాడు. నేను క్రీస్తు పోలి నడుచుకొని ప్రకారం మీరందరూ నన్ను పోలి నడవని అన్నాడు. అంటే ఈయన పోలి నడిస్తే ఈయన ఎలా ప్రసవేదన పడుతున్నాడు, ఈయన ఎలా సువార్త ప్రకటిస్తున్నాడు, ఈయన ఎలాంటి సమయంలో ఇతరులను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, ఇతరులకు సహకరించడానికి ఇష్టపడుతున్నాడు, ఇతరులను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు, అవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. అల్లే కొంతమంది దొంగోడి చేతికి తాళాలు ఇచ్చారంట కదా, అంటారు కదా. హల్లెలూయా. అంటే ఎవరికి ఇవ్వాలి? కుటుంబాన్ని సంరక్షించేటువంటి వ్యక్తికి ఇవ్వాలి, కుటుంబాన్ని పాడు చేసే వ్యక్తులకి ఇవ్వాలా? తాళం చేయగుర్తు బాగు చేసే వ్యక్తి చేతిలో పెడితే అభివృద్ధి పరుస్తాడు. అందుకని యేసు ప్రభువు వారు కొన్ని తలాంతులు ఇచ్చాడనమాట. ఇస్తే వీడి మీద ఆల్రెడీ కొంచెం సామర్థ్యం కనబడలేదు, తక్కువ ఉందని ఒకటే ఇచ్చాడు. కానీ వాడు ఒకటి సంపాదించలేదు, 5 2కి 2 చేశాడు. కానీ వీడు ఒకటి ఉన్నవాడు మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడేటు మత్తయి సువార్త 25లో కనబడింది. ఆయన ఏం చేశాడు? దేవుడు చీకటిలోనికి వేసేసాడు మాట. సంగమా నేను చెప్తున్నాను, ఎన్నో ప్రసంగాలు ఉన్నా అవన్నీ ఒకెత్తైతే ఈ రాత్రి పెదవలసల ప్రాంతంలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు నీకు భక్తికి అవసరమైనటువంటి సందేశం, నిన్ను ఒక భక్తురాలిగా తీర్చిదిద్దడానికి ఇచ్చినటువంటి సందేశం. అంతేకాదు పౌలు అన్నాడు, నాకు మాత్రమే కాక నన్ను వెంబడించినటువంటి మీకు కూడా ఈ కిరీటం దొరుకుతుంది అన్నాడు తిమోతి పత్రికలో. అది ఎవరు కలిదంటే భక్తుని ప్రసవేదన కలిగినటువంటి వారందరికీ, భక్తుని భారాన్ని పంచుకున్న వారందరికీ, ఏంటి బాధ్యత కలిగినటువంటి వారందరికీ కూడా ఆ భాగ్యం కలుగుతుంది. లేకపోతే ఇశ్రాయేల్లో చాలా మంది చూడండి, లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా, అందరి పేర్లు తెలుసా మనకి? ఎందుకు తెలియదు? ఒక మాట చెప్పండి. అంటే అవసరం లే, వాళ్ళ కోసం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు దేవుని కొరకు ఎలా అంటే బాధ్యత ఏమీ లేదు మాట. రేపు పొద్దున చెప్పు, దూతలకు గాని లోకంలో గాని ప్రభు నీ కోసం నా కోసం చెప్తాడా చెప్పడా? చెప్పడానికి ఇష్టపడతాడు ఆయన. ఏంటి నీ కొడుకో నీ కూతురో నీకు ఇష్టమైన వ్యక్తులు లేదా డాక్టర్ అయ్యారు, కలెక్టర్ అయ్యారు, ఎన్ని గొప్ప ఉద్యోగం పొందారు, అమెరికాలో ఉన్నారు, చెప్పుకుంటాం లేదా? మనం చెప్పడం మాట చెప్పుకుంటాం లేదా? మన చుట్టాల్లోనే ఎవరైనా బాగా మనకు తెలిసినటువంటి వ్యక్తులు అది అయ్యారంటే చెప్పుకుంటాం లేదా? గర్వపడతాం, ఇష్టపడతాం. యేసు ప్రభువు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి జనులు తన ప్రేమతో నింపబడిన వ్యక్తుల కోసం చెప్పడానికి ఇష్టపడతాడు. బైబిల్ చెప్తున్న సత్యం యోబు కోసం చెప్పాడు దేవుడు. సాతానా ఎక్కడి నుంచి వచ్చాను అన్నాడు, భూమి మీద నుంచి అటు ఇటు వచ్చాను అన్నాడు. అవునా? భూమి అనగానే దేవుడు ఏం చేశాడు? అయితే నా కుమారుడు యోబు కోసం ఆలోచించుతావా అని అడిగాడు. అంటే దాని అర్థం ఏంటి? రక్షింపబడినటువంటి నీ కోసం నా కోసం ప్రభు ఇతరులకి ఎవరికండి సాతానికి సిగ్గు కలిగిలే చెప్తారంట మన కోసం. ఇప్పుడు చెప్పండి, నిన్ను నన్ను బట్టి సాతానికి సిగ్గు కలిగేలాగా ప్రభు చెప్పుకోవాలనుకుంటే ఆయనకి మనం అవకాశం ఇవ్వాలి ఒకటిదా? కనీసం సేవకుడు అని చెప్పుకోవాలి. నా సంఘంలో ఉన్నటువంటి వారు ఎలాంటి ఆనుముత్యాలు మీకు తెలుసా అని చెప్పుకోవాలి గర్వంతో. హల్లెలూయా. అలా సేవకుడే చెప్పుకోకపోతే ఇంకెందుకండి సేవ చేయడం, సంఘాన్ని నడిపించడం? ఏ సంతలో నిమ్మకాయ వ్యాపారం, కొబ్బరికాయ వ్యాపారం పెట్టుకుంటే సరిపోతుంది. హల్లెలూయా. అంతే కదా. ఉపవాసాలు ఉండి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి టెన్షన్ పడి ఎందుకు? ఇవన్నీ కూడా ఏ వ్యాపారం చేసుకుంటే బతకలేని చెప్పండి ఆ మాట. బతకలేమా ఏ వ్యాపారం చేసుకుంటేనే? కూర్చుండి సంపాదించేసుకో ఏదో వ్యాపారం తోటే. హల్లెలూయా. సిస్టమ్ వరకు తెలిసి నాకు ఒకటి ఏంటది జిరాక్స్ మిషన్ ఒకటి, ఈ ల్యాప్టాప్ ఒకటి, సిస్టమ్ ఒకటి తీసేసుకుని ఈ ఆధార్ కార్డులు వెరిఫికేషన్, పాన్ కార్డు, మొత్తానికి లైసెన్స్ మొత్తం పెట్టుకుని కూర్చుంటే చక్కగా కూర్చొని సంపాదించుకోవచ్చు.
ఇంకొక వర్క్ తెలిసిన ఒక పక్కన పెట్టుకుని నేను ఎక్కడికైనా వెళ్ళినా ఇది చేసేస్తారు వచ్చేసరికి వర్క్ బోల్ మంది కుర్రోళ్ళు ఉన్నారు ఇప్పుడు ఖాళీగానే వర్క్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి జాబ్ ఇచ్చినట్టుంటది. మనం అక్కడ కష్టపడకపోయినా 2-3 సిస్టర్లు కొని పక్కన ఇడుచుకొని అనుకో వర్క్ వీలే చేసేస్తారు మొత్తానికి. అలాగని కూర్చొని సంపాదించేసుకోవచ్చు. కానీ క్రైస్తవ జీవితంలో భక్తి అనేటువంటిది ఎలా పడితే అలాగా చేసేది కాదు. అందుకని మన ముందు భక్తుల జీవితాలని దేవుడు అందంగా పెట్టలేదు, పోరాటాల మధ్య పెట్టాడు. అంటే మనం అనుకునేది వాళ్ళకి పోరాటం అనుకుంటే వాళ్ళకి కాదు పోరాటం, అందరి కొరకు, క్రీస్తు నిమిత్తము అందరినీ బాగు చేయడం కొరకు పోరాటం. ఈ సంఘాల్లో ఈ రోజు మంచి మనసులు లేవు, జనులకి మంచి మనసులు లేవు, మంచి ఆలోచన లేదు. క్రీస్తు మనసుకు క్రీస్తు ఆలోచనలకు భిన్నముగా ఆలోచిస్తున్నారు జనులు. సొంత లాభము కొరకు ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి ఎప్పుడైనా ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వెళ్తే నేను నష్టపోతాను, నాకు వచ్చేది ఆగిపోతుందని ఈ కళ్ళలో కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు చాలా బాధపడతాడు. సుమా, నేను దేవుడి దగ్గరికి వెళ్తే నేను ఇది కట్టుకోలేను, ఈ రోజు వెళ్తే నేను నష్టపోతాను, నాకు లాస్ వచ్చేస్తుంది అన్న మాట ఎప్పుడు రానికూడదు. చాలా బాధపడతాడు ఆయన అలాగ అనుకుంటేనే. నా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఈ పూట నష్టపోయినా పర్లేదా, ఈ పూట పస్తున్నా పర్లేదా, ఈ పూట కొంత ఇబ్బంది అయినా పర్లేదు, ఇలాంటి సభ కలిగిన వాళ్ళు ఉంటే ప్రభు అనుకుంటాడు నా బిడ్డలు చూడు నా కోసం లేమిని అంటే దారిద్ర్యతను పొందడానికి కూడా ఇష్టపడుతున్నారు, కొంత నష్టపోవడానికి కూడా ఇష్టపడుతున్నారు, నా కొరకు శ్రమ పొందడానికి ఇష్టపడుతున్నారు అని ప్రభు సంతోషపడతాడు. అందుకని భక్తుల విశ్వాసాలను ఇవి ఎలా ఉన్నాయి చూడండి. బైబిల్ అంతా దేవుడు ఏం చేశాడు, వ్రాయించాడు. అర్థమవుతుందా? అందుకే ప్రసంగ ప్రారంభంలో ఏమన్నాను, భక్తి చేస్తున్నటువంటి మన విశ్వాసము మన క్రియలు సంఘమునకును సమాజానికి కనబడాలి అని అడిగాను. మా అన్నయ్య కోసం నా కోసం చెరువేటలో చాలా మంది పందెలు వేసుకున్నారట. హల్లెలూయా. ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని ఒక ఆదివారం మీరు ఏ కారణం చేత అయినా మానిపించుకొని మేము ట్రై చేస్తామని చెప్పేసి అన్యులు హల్లెలూయా అన్యులు చెరువేటలో మా కోసం పని వేసుకున్నారంటే పందెం. ఒక్క ఆదివారం ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని ఎవరినైనా సరే దేనికైనా సరే మీరు మానిపించుకోండి, ఒకవేళ ట్రై చేయండి. వాళ్ళు అస్సలు మానరు. వాళ్ళ చుట్టాల ఫంక్షన్ ఇంకోటి ఏం పెట్టినా సరే మానిపించలేరు. ఒక మాట చెప్తున్నాను, అంటే మమ్మల్ని అంటే మాకు సంతోషమే, మరి నా పిల్లల కోసం అలాగ మాట్లాడుకుంటే నాకు సంతోషం కదా, నా పిల్లల కోసం కూడా ఇతరులు గొప్పగా చెప్పుకుంటే నాకు ఆనందం కదా. అంటే ఎంతసేపు నన్ను అవతరులు పొగిడి నన్ను మెచ్చుకుంటే నాకు ఆనందమా? కాదు ఆనందం. ఇప్పుడు నాకు కొంతమంది పిల్లల్ని అప్పగించారు కదా దేవుడు. నిజమైన ఆనందం తండ్రికి వెళ్ళబడిందంటే పిల్లలను ఇతరులు మెచ్చుకుంటూ ఉంటే కలిగే ఆనందం తండ్రి చూస్తారన్నమాట. తల్లిదండ్రులు ఏం చేస్తారో తమ పిల్లలను ఇరుగు పొరుగు వాళ్ళు ఎదుటి వాళ్ళు వీళ్ళు మెచ్చుకోగా చూడగా వీళ్ళకి కడుపు నిండిపోతే తినకుండా పనుదా పోట. అబ్బా ఏం పిల్లోని కన్నావా తల్లి, నీ తల్లి ఏం పిల్లోని కన్నావు నువ్వు అని అంటే తల్లి అంత ముడిసిపోతుందా. నా చదువు కోసం మా అమ్మ కూలి పని చేసుకున్న స్థలాల్లో ప్రతి చోట ఆ చోటని ఏంటి మీ అబ్బాయి చదివిస్తున్నావు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండే అలాగేలాగని చెప్పేసి మాట్లాడుకుంటే మా అమ్మ ఎంత మురిసిపోయేదంట. తను చేస్తున్న స్థలంలో నేను పాస్ అయినప్పుడు స్వీట్లు పంచుకునేది మా అమ్మ, తను చేసే డ్యూటీల్లోనూ. అలా మురిసిపోయేది మాట మా అమ్మ. ఆ ఫోన్ చేసి ఎవరొకరితోటి మాట్లాడితే వాళ్ళు నిన్ను అడిగానని చెప్పమన్నారు, బాగా చదువుకోమని చెప్పారు అని మురిసిపోయేది మాట. చెప్తూ ఉన్నాను. అలాగే మీ భక్తి చూసి, మీలో క్రీస్తు ప్రేమ చూసి, క్రీస్తు పట్ల మీకున్న విశ్వాసము తెగింపు క్రియలు చూసి ఇంకొకరు మాట్లాడుతూ ఉంటే చెప్పండి, ఇప్పుడు దైవజనుడికి ఎంత ఆనందం వస్తుంది? చెప్పలేనంత ఆనందం వస్తుంది. ఆ ఆనందంలోనూ దైవజనుడు ఎంత అవమానాలు నిందలు శ్రమ పొందినా మర్చిపోతాడు అన్నీ. హల్లెలూయా. అందుకే సంఘం ఆ భక్తుని ప్రసవ వేదన ఇది ఒక అల్టిమేట్ ట్రూత్, ఒక వండర్ఫుల్ మెసేజ్. దిస్ ఇస్ రైట్. దేవుడి రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు, భక్తుని ప్రసవ వేదనను కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి, గ్రహించిన వ్యక్తిగా ఉండాలి, క్రీస్తు స్వరూపము మెసేజ్ ద్వారా నువ్వు కలిగిన వ్యక్తిగా ఉండాలి. అందరూ సంఘానికి వెళ్తున్నారు, అందరూ వాళ్ళకి నచ్చినట్లుగానే ఇతరుల కోసం చెడ్డగా మాట్లాడుకోవడమే. వెళ్తారు, వాక్యం అంటారు, ఇంకొకరి కోసం గ్రూప్ మీటింగ్లు పెట్టుకుని ఉప మీటింగ్ పెట్టుకుని చెడ్డగా మాట్లాడుకోవడమే. ఇది క్రీస్తు స్వరూపమేనా? అందుకే పరలోక రాజ్యంలో అనేకులు సిగ్గుపడేటటువంటి వారిగా ఉంటారు. క్రీస్తు స్వరూపం కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలో ఘనత పొంది నిందలకు ప్రతిగా ఘనత పొందుతారట. హల్లెలూయా. కాబట్టి ముగిస్తూ ఉన్నాను. ఒక భక్తుని సరసన, ఒక భక్తుని సంఘములో, ఒక భక్తుని పక్కన నువ్వు ఎలాంటి భారము బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, క్రీస్తు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అనేక స్థలాల్లో నేను వాక్యం మాట్లాడుతున్నప్పుడు సేమ్ రంజిత్ తోఫిర్ గారు రోషం కనపడుతుంది నీళ్ళు. రంజిత్ తోఫిర్ గారి యొక్క ఆ పోలికలు కనబడుతున్నాయి. అంటే పోలికంటే ఆ రూపం అది కాదు,
ఆ తీరు మాట, ఆ ప్రకటన, దాని లేఖన సారమును కూర్చున్నటువంటి ఆ వాగ్దాటి మాట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో అన్ని పిల్లలు ఆ పోలికలు, ఆ స్వభావమే కనబడుతుంది. కానీ సత్య ప్రవక్త పిల్లలుగా ఉన్నటువంటి మనము మన ఆ పోలిక కనబడాలా లేదా? చెప్పండి, కనబడాలి లేదా? కనబడాలి. కనబడకపోతే దైవజనుడు ఇప్పుడు పౌలు భాషలో ప్రసవేదన పడుతూ ఉంటాడు. ఇప్పుడు మాట చెప్తున్నా, తల్లి ప్రసవేదన 9 నెలలే పడుతుంది కదా, తర్వాత ప్రసవేదన తర్వాత ఆమెకి రిలీఫ్ వస్తుంది లేదా? మరి భక్తుడు ప్రసవేదన ఎప్పటి వరకు చెప్పండి? ఎప్పటి వరకు తెలుసా? తను చచ్చిపోయే వరకు. ఈలోగా తను చచ్చిపోయేలోగా తను సంతోషించింది ఎప్పుడు తెలుసా? ప్రసవేదన యొక్క భారాన్ని గ్రహించినటువంటి వ్యక్తులను చూసి నెమ్మది, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతాడు. మరణించే వరకు కూడా భక్తునికి ప్రసవేదన ఉంటూనే ఉంటది అన్నమాట. హల్లెలూయా. కనుక అలాగే ప్రసవేదనతోనే చచ్చిపోతే హ్యాపీగా సంఘానికి. కనుక ఆ ప్రసవేదన ఎలాగ అప్పటి వరకు ఉంటది. కాబట్టి ఈ ప్రసవేదనలో భక్తుల్ని సంతోష పెట్టాలి, భక్తుల్ని ఆనందింపచేయాలి. భక్తుడు మనల్ని చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాంటి పరిపక్వత, మెచ్యూరిటీ సంఘానికి ఉండగలిగితే పౌలుకి కలిగిన కిరీటం మనకు కలుగుతుంది మాట. హల్లెలూయా. సంఘమా, ఈనాడు భక్తుని ప్రసవేదన లేకుండా దైవజనుడు సత్తాడో పోతాడో మాకు అనవసరం, మా దారి మాదే, మాకు నచ్చినట్లు బతాం, నచ్చినట్లుగా ఉంటాం, నచ్చినట్లుగా వెళ్ళిపోతాం. ఇలాగుంటే గర్భస్రావం అయిపోతుంది, వారు నిశ్చత్వంలోనికి చేరలేరు వాళ్ళు. హల్లెలూయా. అందుకే యూనిటీ ఈజెస్ట్ అంటాం, ఐకమత్యమే మహాబలం. ఒక మొక్కేస్తాం, మేక దాన్ని తినకుండా కాపులా కాస్తున్నాం. అలాగే నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా భక్తులు ప్రార్థన గదులు పెనుగులాడుతూ నీ పరిపక్వత కొరకు, నీ రక్షణ ఎదుగుదల కొరకు, క్రీస్తు నిన్ను పెట్టి ఇతరులకు కనబడడం కొరకు, నీ కొరకు ప్రసవేదన పడుతూ నిద్రాహారాలు మాని కన్నీరు కాలుస్తూ ఉంటారు. ఇది ఒకటి గ్రహించి నా దైవజనుడు నా కొరకు ప్రశ్నిస్తున్న ప్రసవేదన అర్థమైపోకూడదు. ఆ ప్రసవేదన తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవాడైనప్పుడు అలా అంటుంటారు, ఈ రోజు మా వాడు కలెక్టర్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడు, కానీ వాడు పుట్టినప్పుడు డాక్టర్ చెప్పారు నీకు చాలా ప్రమాదం ఉంది, బెడ్ కావాలంటే నువ్వు బ్రతకని చెప్పారు, అయినా బెడ్ కావాలనుకున్నాను, ఈ రోజు బెడ్ పుట్టి డాక్టర్ అయ్యాడు, లాయర్ అని చెప్పుకున్న వాళ్ళు లేదా? వాళ్ళు మంది ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. అలాగే దైవజనులు కూడా ఇలాంటి ప్రసవేదనలో చూడండి, ఇలాగా శ్రేష్ఠ భక్తులను కన్నటువంటి ఫీలింగ్ ఉండాలి చచ్చిపోయేటప్పుడు. హల్లెలూయా. చావు అందరికి వస్తుంది, కానీ ఒక బాధ్యత కలిగినటువంటి సేవకుడు మరణించేటప్పుడు ఆ వాక్యం ద్వారా శ్రేష్ఠ భక్తులు పౌరు శిష్యుల్లాగా, మోషే శిష్యుల్లాగా, ఏలియా శిష్యులు లాంటి వ్యక్తులను సమాజంలోనికి వదిలివేటువంటి వ్యక్తులుగా మారిపోవాలన్నమాట. హల్లెలూయా. అలాగే చూడండి, ఇప్పుడు చాలా మంది భక్తులు చచ్చిపోయారు, భక్సింగ్ గారు చచ్చిపోయారు. ఇప్పుడు ఆయన చచ్చిపోయిన తర్వాత సంఘం 2 ముక్కలు అయిపోయింది. ఎవరి దారి వాళ్ళదే. హెబ్రోన్ అయిపోయింది, ఏంటి తర్వాత ఇంకోటి ఏంటి హెబ్రోను, ఇంకో సంఘం ఏంటన్నా, ఏం పేరు అన్న, మన్నా అనుకుంటాను. ఎవరికల్లి ఏరి అయిపోయేది. ఇప్పుడు ఏరి ఇంకో సేవకుల్లా కనబట్టలేదు. వాళ్ళు చచ్చిపోయారు, కనీసం వాళ్ళు స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారా? కనబట్టలేదు జనాలు అలాగా. అందుకనే చచ్చిపోయే వరకు కాదు, బ్రతుకుండగానే మరో భక్తురాల్లాగా మనం తయారైపోవాలి త్వరగానే. హల్లెలూయా. బ్రతుకుండగానే తయారైపోవాలి. ఒక రయ్య ఉంటది బైరపల్లి, అక్కడ గుడ్డు ఉండేది రయ్య, కొన్ని వేలకి. దాన్ని ఏం చేస్తారు, తీసుకెళ్లి కరెంట్ మీద పెడతారు. అది బతుకుండగానే కొన్ని లక్షల కోట్ల యాసిడ్ పిల్లలు ఎలాగొస్తాయి, యాసిడ్ అలాగొచ్చేస్తాయి కదా. అలాగే భక్తులు చచ్చిపోయిన తర్వాత కాదండి, బ్రతుకుండగానే సంఘానికి వస్తున్నటువంటి మీరు భక్తురాల్లాగా, భక్తులుగా, దైవజనుడి ఆలోచన, క్రీస్తు మనసు ఎరిగినటువంటి వారిగా సంఘంలోనూ ప్రార్థించి అభిషేకం బలంగా దిగొస్తుంది. కడవరి కాలంలో అభిషేకం దిగొచ్చే స్థలంలో నుండి అనేకమైన సూచక్రియలు, మహత్కారాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అనేకమైనటువంటి ఎంతలో చూడగలుగుతామాట. మన సంఘము దాని కొరకు రేపుతున్నాడు పరిశుద్ధాత్ముడు. నేను చెప్తున్నాను, దేవుని మాట సంఘములో నుండి అటువంటి భీకరమైనటువంటి కార్యాలు మీ కన్నులారా అతి త్వరలోనే మీరు చూడబోతూ ఉన్నారు. ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం. ఎందుకంటే సంఘము కొరకు కార్చిన కన్నీళ్లు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పొందినటువంటి నిందలు, అవమానాలు, గాయాలు అవేమి కూడా దేవుడు మర్చిపోలేదు. అవన్నీ కూడా దేవుని సముఖంలో కనబడుతున్నాయి. కనుక సేవకుడిగా సంఘాలలో మిమ్మలను బలవంతుల చేతుల్లో బాణముగా సాతాను ఎదుట యోగు గొప్పతనం చెప్పుకోవడానికి యోగు జీవితం పేర్కొన్నట్లుగా మా జీవితాలను కూడా దేవుడు అనేకుడికి అలా చెప్దామనుకుంటున్నాడు. అలా చెప్పుకోవడానికి రాత్రి ఆ ప్రసవేదనను గ్రహించిన వారిగా, ఆ ప్రసవేదన యొక్క కష్టాన్ని, భారాన్ని కలిగినటువంటి వారిగా, క్రీస్తు స్వరూపము అనగా ఆయన పోలిక, ఆయన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఇక నుండి విశ్వాసము క్రియలు చేస్తూ తగినటువంటి భక్తి సాధన చేద్దాం. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.
ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ పైకి లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుని ప్రసవేదన ఎందుకు? తను భక్తి చేసుకుంటే సరిపోతుంది కదా, తను విశ్వాసం ఉంటే సరిపోతుంది కదా. కాదు. యోబు శ్రమతో ఉన్నప్పుడు, యోబు అందముగా చక్కటి జీవితంతో ఉన్నప్పుడు సాతానుకు చూపిస్తే యోబు జీవితం తలక్రిందులైన క్రీస్తు మనస్సును, క్రీస్తు ఆలోచనను, క్రీస్తు స్వభావమును ఏ మాత్రం విడిచిపెట్టలేదు భక్తుడు. సోదర, ఈ లోకంలో నీకు సుఖం రావచ్చు, క్రీస్తు స్వభావాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఈ లోకంలో నీకు శ్రమ రావచ్చు, నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. ఎందుకంటే నీ విషయమే దైవజనంలో పడుతున్నటువంటి ప్రసవేదన, నీ విషయమే వ్యర్థమైపోవడానికి వీలు లేదు. అలాంటి పరిపక్వమైన విశ్వాసము కలిగి, క్రియలు కలిగి, నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా తోటి విశ్వాసులకు నీ ప్రత్యేక క్రమాన్ని మాదిరికరంగా చూపించే స్థితిలో నువ్వు ఉండాలని దేవుని కోరిక. దైవజనుడు ప్రసవేదన కలుగుతుంది. దైవజనుడు ప్రసవేదన నేను అర్థం చేసుకోకపోతే క్రీస్తు మనసు నీకు ఎప్పటికీ రాదు. అలా రాకపోతే నువ్వు గర్భస్రావమై నిత్యత్వములకు చేరకుండానే రాకడకు ముందే ఈ శ్రమల కాలంలో రాలిపోతూ ఉన్నటువంటి గుంపులోకి వెళ్ళిపోతావు. సంగమా, నీవెవరు అలాంటి గుంపులు ఉండడానికి వీల్లేదని దేవుడు నిన్ను నన్ను ప్రేమించి రాత్రి ఈ మాటను మనకు పంపించాడు. కాబట్టి ధ్యానం చేద్దాం, ఆలోచిద్దాం. భక్తుని ప్రసవేదనను కలిగిన వారిగా అర్థం చేసుకుని ఆ వాక్యము, ఆ భక్తి, ఆ విశ్వాసము, భక్తుని యొక్క గాయాలు, అవమానాలు ఏది అర్థమైపోకుండా భక్తురాలుగా నువ్వు తక్కువ సమయంలోనే, ఇంకెంతో కాలము లేదు, అతి తక్కువ సమయంలోనే నువ్వు తయారైపోవాలి. కొంతమంది పిల్లలు ఇంకా పాకుండానే నిలబడి నడిచేస్తారు చంటి పిల్లలు. అలాగే ప్రియ సోదర, నీవు కూడా అతి త్వరగానే ప్రత్యేక లక్షణాలు కలిగిన వ్యక్తిగా, క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు మనసు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు సంఘంలో, సమాజంలో నడుచుకోవడానికి ఇంకా సమయం లేదు కనుక వేగిరి పడాలి, ఆశపడాలని దేవుడు తన దాసుని ద్వారా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నువ్వు పంపించిన నీ దివ్య వాక్యం పెట్టి వందనాలు. అవునైనా రక్షణ పొందిన మేము ఏదో అరకొరకు భక్తి చేసుకుంటూ అలాగే వెళ్ళిపోవడానికి వీల్లేదు నాయన. అయ్యా తండ్రి, క్రీస్తు ఈ లోకములో తండ్రి నాయన, ఇగోనైనా ప్రసవేదన ద్వారా మానవులతో తెగిపోయినటువంటి సంబంధాన్ని క్రీస్తు రక్తము ద్వారా సంధి చేయడానికి నువ్వు వచ్చావయ్యా. ఆ ప్రసవేదను గ్రహించినటువంటి పౌలు రక్తములో కడగబడినటువంటి జనులను సంఘములో సాదాశీలమైనటువంటి వ్యక్తులుగా కాక క్రీస్తు మనసు కలిగిన వారిగా సంఘములో ఉండాలని, అలా ఉంటే సంఘము గొప్ప ఉజ్జీవబడి గొప్ప కార్యం జరుగుతుందని ప్రభువా సంఘము కొరకు పౌలు ప్రసవేదన పడుతున్నాడు. కాబట్టి భక్తుని ప్రసవేదన మేము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అలాగే మేమందరూ భక్తులుగా మారిపోయే కృపణమని, ఎవరు మునుపు అవిధేయులుగా ఉన్నట్లుగా ఉండక సమీపస్తులుగా ఉండడానికి, నీ సన్నిధికి పరుగులెత్తుకుని రావడానికి దేవా అయ్యా నా తండ్రి, అన్ని జనులు సైతము అయ్యా మాలో క్రీస్తుని నిన్ను చూడగలిగేటువంటి మంచితనం, ప్రేమ, సహకారము కలిగినటువంటి వారిగా మేము ఉండాలి. అవసరమైనప్పుడు ఇతరులను క్షమించే గుణం మాకు ఉండాలి. అయ్యా తండ్రి, నేను ప్రేమించే గుణం మాకు ఉండాలి. సహకరించే లక్షణాలు మాకు ఉండాలి. ఇలాగనే ఈ భూమి మీద గానే, ఈ భూమి మీద ఉంటుండేగానే ప్రభావ నీ స్వారూప్యములోనికి, నీ పోలుపులోనికి మేమందరం మారడానికి దేవా కొరకుని కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి డేవిడ్ లూదియాను మీరు బలపరిచి అభిషేకించి నూతనంగా ఇంకా అనేక కార్యాలు జరగడానికి నీ బిడ్డలు ఇంకా రేపమని ప్రభావ సామర్థ్యము, జ్ఞానం అభిషేకమని ప్రార్థిస్తున్నాను. వాక్యమైనటువంటి పిల్లలందరినీ స్థానికి అప్పగిస్తున్నాను ప్రభావ. విన్న వాక్యం విన్నట్లుగానే కాక దానికి తగినటువంటి వ్యక్తులుగా సంఘములు కనబడడానికి ప్రభావ, ఆయా సమాజానికి క్రీస్తును చూపించడానికి నీ బిడ్డలను సత్యములకు స్తంభాలుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ చేరుచి అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మా చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, మా ప్రాంత వాసులందరినీ, నా దేశ ప్రజలందరినీ కాపాడండి. అయ్యా ఆయురారోగ్యాలు ఇవ్వండి. అయ్యా సమాధానం, నెమ్మది, ప్రశాంతత ఇవ్వండి ప్రభావ. బంధకాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు విడిపించండి. అందరూ నాయన ఏ ఒక్క నశింపక నిత్య జీవములకు వారసులవడానికి దేవ అందరికీ మీ కృపనిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకొని ఇంకా అలాంటి ఉజ్జీవమైనటువంటి అయా తండ్రి అభిషేక కూడుకులు తండ్రి ఇంకా నువ్వు బిడ్డల ద్వారా జరగడానికి, ఒక్కొక్కరు ఒక సాక్ష్యముగా సంఘంలో ప్రతి కుటుంబం ముందుకు రావడానికి దేవ మీరే కృపనియండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఇలా కాక ప్రభా అయ్యా అందరూ సంఘానికి వెళ్తున్నారు, మేము అలా వెళ్ళేవారు కాక మా సంఘానికి ఒక గురి ఉంది, మా సేవకుడికి ఒక సంకల్పం ఉంది, దానికి తగినట్లుగా నేను నడవాలని ప్రభా ఒకరికొకరు సరి చేసుకుని మార్చుకుని తగిన వారుగా పెరగడానికి పరిశుద్ధాత్మ ప్రభా ఈ రాత్రి అందరిని అభిషేకించి అందరినీ తాకి అందరినీ కృపలో వర్ధనపజేసి ఈ మాటల చేత మేము పురుకొల్పబడి మన్నింపబడుతూ విశ్వాసం చేత, క్రియల చేత అయ్యా అనేకులు రక్షణలోనికి, సత్యంలోనికి నడిపించడానికి మోసే సారథ్యం
సారథ్యంలో యెహోషువలాగా, ఏలియా సారథ్యంలో ఎలీషాలాగా ఎంచకాల ప్రవక్తకు మేము నిజమైన సహకారులుగా సత్య దర్శన వ్యాప్తికి కారణమవడానికి మమ్మల్ని, మా కుటుంబాల సంఘాలను ప్రభా మీరు బహుగా వాడుకుని మీ నామునికి సకల మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య ఘనమైనటువంటి నామమున స్తుతించి ప్రార్థించి ఈ విన్నపములు స్వాతంత్రించుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసనది ఈ కోరిక ఏర్పాటు చేసుకున్న డేవిడ్ లోదే దంపతులకును, చేరి వచ్చినటువంటి మనందరికీ, ఆయా స్థలాల నుండి యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా వినబోచున్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుని కృప తోడైంది. భక్తుని ప్రసవేదన చేత శ్రేష్ఠ భక్తులుగా దేవుని ఎదుట కనబడి ఆయన దగ్గర ఉన్నత బహుమానము పొందుదురుగాక. ఆమేన్. రక్తమును కూర్చే ప్రవేశరక్తమును కూర్చే ప్రవేశనామలకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అంత నాశనపజయము కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.